హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ప్రాజెక్ట్ సేతు అన్న దాని కింద యూపీఎస్సీ 2021కి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ చూస్తున్నామండి. అందులో భాగంగా రీక్యాప్ 2021లో ఏప్రిల్ 2021కి సంబంధించిన పార్ట్ 2 చూద్దాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మనకి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మంత్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 1 మంత్ కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ సిరీస్ ఒకవేళ మీరు రాయాలనుకుంటే దాని రిలేటెడ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇష్యూ బిమ్స్టెక్ మీటింగ్. రీసెంట్గా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ 17వ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ అండ్ టెక్నికల్ కోఆపరేషన్ బిమ్స్టెక్ అనేటటువంటి మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. శ్రీలంక ఈ ఇయర్ యొక్క బిమ్స్టెక్కి చైర్మన్ అన్నమాట. అసలు ఈ బిమ్స్టెక్ అనే దాంట్లో ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, అది ఎప్పుడు ఫామ్ అయింది? 7 సభ్య దేశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, శ్రీలంక. మనం సార్క్ అనేటటువంటి ఇంకో గ్రూపింగ్ కూడా ఉంది, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటారు. ఈ సార్క్ అనేటటువంటి గ్రూపింగ్ అనేటటువంటి దాంట్లో పాకిస్తాన్, ఇక్కడ మన ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ మాల్దీవ్స్ అనేవి ఉన్నాయి. వాటి బదులు ఇక్కడ మయన్మార్, థాయిలాండ్ ఎక్స్ట్రాగా వచ్చాయి. సార్క్లో 8, ఇక్కడ 7 అన్నమాట. సో మనం సార్క్లో కంటే కూడా ఈ బిమ్స్టెక్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం రీసెంట్ ఇయర్స్లో. ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ వల్ల సార్క్ అనేటటువంటిది అంత ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఏమీ తీసుకొని రాలేకుంది. అందువల్ల ఈ బిమ్స్టెక్ అనేది 1997లో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా తీసుకొని రావడం జరిగింది. అందుకే మొట్టమొదటి సమ్మిట్ థాయిలాండ్లో జరిగింది. శ్రీలంక అనేది ఈ ప్రస్తుతానికి చైర్మన్ అన్నమాట. 22% వరల్డ్ పాపులేషన్, $2.7 ట్రిలియన్ జీడిపి, 1/4 వరల్డ్ ట్రేడ్ దీని గుండా వెళ్తాయి. అయితే సార్క్కి బిమ్స్టెక్కి ఉన్న తేడా ఏంటంటే, సార్క్ గ్రూపింగ్లో అన్ని రకాల విషయాలు, ఓవరాల్ పొలిటికల్, ఎకనామిక్ ఇష్యూస్ అన్ని డిస్కస్ చేస్తారు. కానీ బిమ్స్టెక్ అనేది 6 ఫోకస్డ్ థీమ్స్తో స్టార్ట్ అయింది. ట్రేడ్, టెక్నాలజీ, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, టూరిజం అండ్ ఫిషరీస్ అనే ఏరియాస్ మీద. సో వీటన్నిటి మీద ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడము, ఈక్వాలిటీ, పార్ట్నర్షిప్ని ప్రమోట్ చేయడము, కొలాబరేషన్, మ్యూచువల్ అసిస్టెన్స్ని ప్రమోట్ చేయడము, ఈ ఫీల్డ్స్ అన్నిట్లో అన్ని కంట్రీస్ కూడా మ్యూచువల్గా గ్రో అవ్వడము, ఇవన్నీ కూడా బిమ్స్టెక్ యొక్క ఆబ్జెక్టివ్స్. శ్రీలంకలో రీసెంట్గా వర్చువల్ సమ్మిట్ ద్వారా ఇది జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఇండియా యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్కి సంబంధించింది. రీసెంట్గా యుఎస్ఏకి సంబంధించినటువంటి నేవీ షిప్ అనేది ఇండియా యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి వచ్చింది. మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ చట్టము అనేది ఉంది. దాని ప్రకారం మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి ఏ కంట్రీకి సంబంధించినటువంటి కమర్షియల్, ఈవెన్ నేవీ షిప్స్ కూడా రావచ్చు. కానీ ముందుగా మన పర్మిషన్ తీసుకోవాలి. కమర్షియల్ షిప్స్కి అవసరం లేదు, కానీ ఈ మిలిటరీ షిప్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్మరీన్స్ కానీ ఏమైనా వస్తే పర్మిషన్ తీసుకోవాలి అని ఉంది. కానీ యుఎస్ఏ ఏమో నేను తీసుకోను, ఎందుకంటే నాకు ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉంది అని చెప్తుందన్నమాట. మనకి ఇంటర్నేషనల్గా అన్క్లాజ్ అనేటటువంటి ఒక కన్వెన్షన్ ఉంది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అని పిలుస్తారు. ఈ అన్క్లాజ్ అనే దాని కింద మ్యారిటైమ్ జోన్స్ని, ఇక్కడేమో ఇది ఇంటర్నల్ వాటర్స్, లేక్స్, లగూన్స్, కోస్టల్ ఏరియాస్ ఉంటాయా, వాటినేమో ఇంటర్నల్ వాటర్స్ అని, ఇది 12 నాటికల్ మైల్స్ని బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ని టెరిటోరియల్ సీ అని, 24 నాటికల్ మైల్స్ని కంటిగ్యూస్ జోన్ అని, 200 నాటికల్ మైల్స్ జోన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని, ఆ తర్వాత దాన్ని హై సీస్ అని, ఇలాగ 5 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. దీన్నేమో ఇంటర్నల్ వాటర్, టెరిటోరియల్ సీ, కంటిగ్యూస్ జోన్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, హై సీస్ అని. మరి దీంట్లోకి రావచ్చు. దీని మీద మన కంట్రీకి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉంటాయి ఎకనామిక్గా. మిగిలిన వాళ్ళు వెళ్ళొచ్చు. మనమేమన్నట్టు మీరు వెళ్ళొచ్చండి, మేమేం వద్దనట్లా, కానీ పర్మిషన్ తీసుకోండి. యూఎస్ఏ అలా కాదు, మాకు ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంది, మేము తీసుకోము అని చెప్పడంతో పాటు యుఎస్ నేవీ పబ్లిక్ స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేసింది, ఇదిగో మేము వీళ్ళ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి వెళ్ళొచ్చామని. సో దాంతో కొంత కాన్ఫ్లిక్ట్ లాగా మొదలైంది. యుఎస్ఏ అనేది అన్క్లాజ్లో మెంబర్ కాదు, వెరీ ఇంపార్టెంట్ అండి. యుఎస్ఏ అన్క్లాజ్లో మెంబర్ కాదు, ఇండియా అనేటటువంటిది అన్క్లాజ్లో మెంబరు. అన్క్లాజ్ అనే కన్వెన్షన్లో సైన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనము. నెక్స్ట్ ఇష్యూ ఫారిన్ ఎయిడ్ అనే దాన్ని యాక్సెప్ట్ చేయడము, రిజెక్ట్ చేయడం మీద ఏ విధమైన రూల్స్ ఉన్నాయి అని. మనకి ఫారిన్ ఎయిడ్ అనేది చాలా సంవత్సరాలు మనం యాక్సెప్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరకాశీ ఎర్త్క్వేక్ కానీ, లాతూర్ కానీ, బీహార్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ 2004లో సునామీ వచ్చినప్పుడు
అప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మన్మోహన్ సింగ్ మాకు డొమెస్టిక్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఫారిన్ ఎయిడ్ అవసరం లేదన్నారు. వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి, ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఇంకొకళ్ళకి ఇబ్బంది, కోపము, ఇవన్నీ ఎందుకు అనవసరంగా, ఎవరి దగ్గర నుంచి తీసుకోకుంటే ఒక బాధ తప్పుతుంది కదా, అలాంటి ఫారిన్ పాలసీ అన్నమాట ఇండియా యొక్క డిజాస్టర్ ఎయిడ్ పాలసీ అంట. కానీ మనం మాత్రం వేరే వేరే దేశాలకి, ఇప్పుడు నేపాల్ కానీ ఇలాంటి దేశాలు సపోర్ట్ చేస్తూ వచ్చాం. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో హ్యూజ్ స్కేల్ క్రైసిస్ కదా, అంటే 2004 తర్వాత, అంటే 17 సంవత్సరాల తర్వాత ఫారిన్ ఎయిడ్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. ఫారిన్ ఎయిడ్ని యాక్సెప్ట్ చేయడం అనమాట. అంటే ఎన్జిఓస్ అవి యాక్సెప్ట్ చేసేవండి, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. గమనించాలి, ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ చట్టం అంటాం, దాని కింద ఎన్జిఓస్ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు ఫారిన్ ఎయిడ్ని. కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, గవర్నమెంట్ ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే ఎయిడ్ని యాక్సెప్ట్ చేయలేదు, వద్దు అని. కానీ ఇప్పుడు యాక్సెప్ట్ చేశాము. మనకి యాక్సెప్ట్ చేయకూడదు అని చట్టం కానీ రూల్స్ కానీ ఏం లేవు, కానీ ఒక పాలసీ మెజర్గా మనం యాక్సెప్ట్ చేయలేదు అంతే. నెక్స్ట్ ఇష్యూ ఆపరేషన్ తెమాన్. తెమాన్ అంటే ఇండోనేషియన్ భాషలో ఫ్రెండ్ అని. ఇండోనేషియాకు సంబంధించిన ఒక సబ్మెరీన్ మునిగిపోయింది, అది కనిపించలేదు ఎక్కడుందో ఏంటి అని. దాన్ని వెతికేందుకోసం ఇండియా నుంచి డీప్ సబ్మర్జెన్స్ రెస్క్యూ వెజల్, ఈ టెక్నాలజీ అందరి దగ్గర లేదు, కొన్ని దేశాల దగ్గరే. సో ఇండియాని రిక్వెస్ట్ పంపిస్తే ఇండియా అనేది ఆపరేషన్ తెమన్ అన్న పేరుతో ఈ డీప్ సబ్మెరీన్ రెస్క్యూ వెజల్ని పంపించి దాన్ని వెతకడానికి వెళ్ళిందనమాట. అలా వివిధ దేశాలు పార్టిసిపేట్ చేశాయి. ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా. ఇండోనేషియా యొక్క సబ్మెరీన్ మునిగిపోవడం జరిగింది. తర్వాత దాంట్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, సబ్మెరీన్ని బయటికి తీశారు. నెక్స్ట్ ఇష్యూ ప్రాజెక్ట్ దంతక్, వెరీ ఇంపార్టెంట్ అండి. జూబ్లీ, డైమండ్ జూబ్లీని సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందని చెప్తున్నారు. 1961లో తీసుకొచ్చాం. ప్రాజెక్ట్ దంతక్ అనేది ఓల్డెస్ట్ ప్రాజెక్ట్స్, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేయబడిన ప్రాజెక్ట్స్లో ఇది ఒక ఓల్డెస్ట్ ప్రాజెక్ట్స్గా చెప్తాము. ఈ ప్రాజెక్ట్ దంతక్ అనే దాని కింద భూటాన్ అనే ప్రాంతంలో ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం కోసం దీన్ని తీసుకొని వచ్చారు. 1961లో అప్పుడు భూటాన్ కింగ్ మరియు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ ద్వారా దీన్ని తీసుకొని వచ్చారు. సో దీని కింద మనకు తెలుసు, మన భూటాన్ అనేది హిమాలయన్ కంట్రీ. సో హిల్లీ టెరైన్, అక్కడ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, స్పెషలైజ్డ్ స్కిల్ కావాలి మోటరబుల్ రోడ్స్ వేయాలంటే. అది బార్డర్ రీజన్, మనకి స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్, అది వేరు. ప్లస్ ఇండియా భూటాన్ మధ్య ఉన్న స్ట్రాటజిక్ కోఆపరేషన్, ఫ్రెండ్షిప్ అలాంటిది. అందువల్ల ఈ ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చారు. ఇండో భూటాన్ ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ అనేది ఉండేది. సో అది అన్ని విషయాల్లోనూ ఇండియా భూటాన్ కోఆపరేట్ చేసుకుండేవి. 2007లో దాన్ని రివ్యూ చేసుకున్నాము. దాని ప్రకారం భూటాన్కి ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉంది ఇప్పుడు. ఇంతకుముందు ఈ 2007 పాలసీకి ముందు భూటాన్ని అన్ని చోట్ల ఇండియానే రిప్రజెంట్ చేసేది. ఇప్పుడు భూటాన్ తనంతట తానుగా ఇండిపెండెంట్ రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు. సో ప్రాజెక్ట్ దంతక్ అనేది ఇండియా భూటాన్ మధ్య ఉండేటటువంటి ప్రాజెక్ట్ అని గుర్తుంచుకోండి. మరొకసారి బీఆర్ఓ గురించి చూద్దామే. చాలాసార్లు మనకు న్యూస్లో ఉంది. బీఆర్ఓ అనేటటువంటి 1960లో ఫామ్ చేయబడడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కింద పనిచేస్తుంది. లార్జ్ స్కేల్ బార్డర్ ఏరియాస్లో, నార్త్ ఈస్ట్ ఏరియాస్లో ల్యాండ్ బౌండరీస్ దగ్గర రోడ్స్ వీటిని కన్స్ట్రక్ట్ చేయడం కోసం అటల్ టనల్, మనకి హిమాచల్ ప్రదేశ్లోని రోథాంగ్ పాస్ అని ఉంది, అక్కడ అటల్ టనల్ని కన్స్ట్రక్ట్ చేసింది బీఆర్ఓని. నెచీపు టనల్ అంటారు, ఇది మన యొక్క అరుణాచల్ ప్రదేశ్లో. అదేవిధంగా దపోరోజీ బ్రిడ్జ్, ఇది అరుణాచల్ ప్రదేశ్లో. కోసోవాల్ బ్రిడ్జ్ అని, దబ్రుక్ షయోక్ దౌలత్ బెగ్ ఓల్డీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోడ్డు, దీని కన్స్ట్రక్షన్, దీని రిపేర్ వల్లేనా ఎల్ఏసి కాన్ఫ్లిక్ట్లో వన్ ఆఫ్ ద రీజన్స్. బర్సీ బ్రిడ్జ్, ఇవన్నీ కూడా బీఆర్ఓ కింద ఇంప్లిమెంట్ చేయబడ్డ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ ఇష్యూ ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్. మన యొక్క సిఏజీ ఈ ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ అనే దానికి ఎక్స్టర్నల్ ఆడిటర్గా నియమితులు అవ్వడం జరిగింది. సో అందువల్ల ఇది న్యూస్లో ఉంది. ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ అనేది కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అనే దాని కింద తీసుకొని రావడం జరిగింది. 1997 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంది. సో దీని కింద కెమికల్ వెపన్ ఫ్రీ వరల్డ్గా మన యొక్క వరల్డ్ మార్చడమే దీని ఆబ్జెక్టివ్. దీంట్లో ఎవరైతే సిగ్నేటరీ కంట్రీస్ ఉంటారో, ఇండియా కూడా దీంట్లో సిగ్నేటరీ అండి. సిగ్నేటరీ కంట్రీస్ ఎవరైతే ఉంటారో ఆ కంట్రీస్లో ఇన్స్పెక్షన్స్, కెమికల్ వెపన్స్ ఉన్నాయా
అని ఇన్స్పెక్షన్స్ చేపట్టడము అవన్నీ చేస్తూ ఉంటుంది. 193 దేశాలు ఉన్నాయి. ఇండియా కూడా మెంబర్ కంట్రీ. ది హేగ్ నెదర్లాండ్స్ అనేది దీని యొక్క హెడ్ క్వార్టర్స్. డైరెక్ట్గా యుఎన్ యొక్క బాడీ కాదు, కానీ యుఎన్ సెక్రటరీ జనరల్కి తన రిపోర్ట్ని పంపిస్తుంది అంతే. అదర్వైజ్ ఇదేమీ డైరెక్ట్గా యుఎన్ సిస్టమ్ కిందికి రాదు. కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అనే దాని కిందే వస్తుంది. దీనికి 2013లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ అనే దానికి రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ హ్యూమన్ రైట్స్ వాచ్. ఇది ఒక ఎన్జిఓ. రీసెంట్గా ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే, అది ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేస్తూ, ఇన్హ్యూమెన్ యాక్ట్స్ అని రిపోర్ట్ని సబ్మిట్ చేస్తూ, ఈ ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించిన దాంట్లో ఇజ్రాయెల్ అనేటటువంటిది అక్కడ పాలస్తీనా మీదను మరియు ఇజ్రాయెల్లో ఉండేటటువంటి అరబ్ వీళ్ళ ముస్లిమ్స్ మీదను అపార్థీడ్ అనేది చూపిస్తుంది. అంటే ఇజ్రాయెల్లో ఉండేటటువంటి అరబ్ సిటిజన్స్ని ఈక్వల్ సిటిజన్స్గా ఇది పరిగణించట్లేదు. డిస్క్రిమినేటరీ ప్రాక్టీసెస్ అనేటటువంటి చూపిస్తూ ఉంది. మరి పాలస్తీనియన్స్ కొంతమంది చేసిన దానికి మిగిలిన వాళ్ళందరి మీద ఇండిస్క్రిమినేట్గా అటాక్స్ చేస్తుందన్నట్టుగా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. అందువల్ల ఇది న్యూస్లో ఉంది. ఎనీవే, హ్యూమన్ రైట్స్ వాచ్ అంటే ఏంటి, ఇది యుఎన్ బాడీనా ఇలా అడుగుతారు. అప్పుడు ఏం చెప్పాలి, ఇది ఒక ఎన్జిఓ, న్యూయార్క్ బేస్డ్గా ఒక ఎన్జిఓ హ్యూమన్ రైట్స్ ఆ సిచ్యువేషన్కి సంబంధించి రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. మనకి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య గొడవ పెరిగి వార్ కూడా జరిగిందండి. గాజా ఇజ్రాయెల్ వార్ అంటాము. నెక్స్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు దాని గురించి చూద్దాం. నెక్స్ట్ ఎకానమీ రిలేటెడ్ ఇష్యూస్ చూద్దాం. ఫస్ట్ ఇష్యూ ఎఫ్ఆర్పి షుగర్ కేన్. ఎఫ్ఆర్పి అనేటటువంటిది షుగర్ కేన్కి కల్పిస్తారండి. షుగర్ కేన్ ప్రైసెస్ అనేటటువంటివి వాటికి మినిమం సపోర్ట్ ప్రైస్ మిగిలిన క్రాప్స్కి ఎలా ఇస్తారు, అలాగ షుగర్ కేన్కి ఇస్తారు. కాకపోతే దాని పేరు ఎఫ్ఆర్పి అంతే. షుగర్ కేన్ ప్రైసెస్ని సెంటర్ స్టేట్స్ రెండు కూడా డిటర్మైన్ చేస్తాయి. మనకి షుగర్ కేన్ కంట్రోల్ ఆర్డర్ 1966 అనే దాని కింద ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద ఇష్యూ చేస్తారు. 2009-10కి ముందు సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది స్టాట్యూటరీ మినిమం ప్రైస్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఇప్పుడు ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ అనేటటువంటి దాంతో పిలుస్తున్నారు. ఈ సెంటర్ అనేటటువంటిది ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైసెస్ని అనౌన్స్ చేస్తుంది. దేని ప్రకారం, కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ యొక్క రికమెండేషన్స్ ప్రకారం. దీన్ని క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేటటువంటిది ఫైనలైజ్ చేస్తుంది. స్టేట్ అడ్వైజ్డ్ ప్రైసెస్ అంటే దీనికి ఎఫ్ఆర్పి కంటే, ఎఫ్ఆర్పి లెట్సే 1000 అనుకోండి, స్టేట్స్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని వాటిని షుగర్ కేన్ ఫార్మర్స్కి అందించవచ్చు. ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా షుగర్ కేన్ కంట్రోల్ ఆర్డర్ 1966 కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎఫ్ఆర్పి ప్రైస్ అనేటటువంటిది దేన్ని బేస్ చేసుకొని మరి ఫిక్స్ చేస్తారు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని. గ్రోవర్స్కి ఆల్టర్నేటివ్గా ఇంకా వేరే ఒకవేళ క్రాప్స్ పండించుంటే వాళ్ళకి ఎంత రిటర్న్స్ వచ్చేవి ఇలా చూసుకొని దాన్ని డిసైడ్ చేస్తారు. ఎందుకండి షుగర్ కేన్ ప్రైసెస్ దీనికే ఎందుకు సపరేట్గా ఒక కాన్సెప్ట్ ఏమవుతుంది, ఎంఎస్పిలోనే భాగంగా చేస్తే షుగర్ కేన్ని ఖచ్చితంగా లోకల్ మిల్స్ కొనుక్కోవాలి. ఎంఎస్పిలో ఆ ఖచ్చితం అనేటటువంటిది లేదు. అమ్మితే అమ్మొచ్చు, ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత కొనుక్కుంటుంది గవర్నమెంట్. ఇక్కడ అలా కాదు, ఖచ్చితంగా కొనుక్కోవాలి, దానికి ఇంత ప్రైస్ అనేది అందించాలి. ప్లస్ షుగర్ కేన్ని ఎక్కువ రోజులు మనం స్టోర్ చేస్తే దాంట్లో ఉండేటటువంటి వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. సో త్వరగానే మిల్లర్స్కి అమ్మేసేయాలి. సో రెమ్యునరేటివ్ ప్రైసెస్ ఇవి త్వరగా రావాలి అని చెప్పి ఈ విధమైనటువంటి సపరేట్ మెకానిజం ఉందన్నమాట దీనికి. షుగర్ కేన్ కంట్రోల్ ఆర్డర్ 1966 కింద దీన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. సిఏసిపి ఏదైతే ఎంఎస్పికి సంబంధించి రికమెండేషన్స్ చేస్తుందో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద అదే రికమెండ్ చేస్తుంది. కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ తీసుకుంటుంది. స్టేట్ అడ్వైజ్డ్ ప్రైసెస్ అంటే సెంటర్ డిసైడ్ చేసిన దానిపైన ఎంతైతే ఎక్స్ట్రా ఉంటుందో దాన్ని స్టేట్ అడ్వైజ్డ్ ప్రైసెస్ అని అంటారు. నెక్స్ట్ ఇష్యూ పాంజీ స్కీమ్స్. మనకి వాల్ స్ట్రీట్ ఫినాన్సర్ ఒక అతన్ని 150 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తే అతను చనిపోయారు. సో ఇప్పటి వరకు ఫినాన్షియల్ అన్ని ప్రపంచంలోనే ఫినాన్షియల్ హిస్టరీలో అతిపెద్ద క్రైమ్గా దాన్ని చెప్తారనమాట. పాంజీ స్కీమ్ని రన్ చేశారు, ఒక పెద్ద పాంజీ స్కీమ్ని. ఇది అసలు పాంజీ స్కీమ్ అంటే ఒక ఫ్రాడ్. దీంట్లో ఏం చేస్తారు, స్కీమ్ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఇదిగో ఇద్దరిని ఇన్వెస్ట్ చేయమని అంటారు. వాళ్ళిద్దరిని మీరు ఇంకొక ఇద్దరిని ఇన్వెస్ట్ చేయించండి మీకు ఇంత డబ్బులు, వాళ్ళిద్దరు ఇంకొక ఇద్దరిని, అలాగా మనకి నెట్వర్క్ స్కీమ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇలా ఒక పెద్ద నెట్వర్క్గా అవుతుంది. కొన్ని రోజులు డబ్బులు ఇస్తారు, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ చెల్లిస్తామని చెప్తారు.
వీళ్ళ దగ్గర నుంచి ఇచ్చిన డబ్బులు తీసుకొని వీళ్ళకి ఇంట్రెస్ట్ చెల్లిస్తారు, వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది తీసుకొని వీళ్ళకి చెల్లిస్తారు. కానీ ఫైనల్గా వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తుందండి డబ్బులు? అవునా? 30%, 40% వడ్డీ కడతామంటారు. ఎలా వస్తుంది? సో ఈ ఫ్లో ఎప్పుడైతే ఆగిపోతుందో, ఎక్కడైతే ఇంకా తర్వాత కొత్త వాళ్ళని జాయిన్ చేయరో అక్కడితో మనీ మొత్తం పోయినట్టే. అలా పాంజీ స్కీమ్స్ అనేవి రన్ అవుతాయి. ఈ పాంజీ స్కీమ్స్ అనేటటువంటివి ఇండియాలో ఇల్లీగల్. మనకి అన్సెక్యూర్డ్గా ఇలాంటి స్కీమ్స్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. వీటిని ఇల్లీగల్గా డిక్లేర్ చేయడం జరిగింది ఇండియాలో వచ్చేటప్పటికి మనకి బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్ చట్టము అనేటటువంటి తీసుకొని వచ్చారు 2019లో. దాని ప్రకారం బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్ రూల్స్ 2020 అనే వాటిని నోటిఫై చేశారు. దీని ప్రకారం ఓవరాల్గా డిపాజిట్ టేకింగ్ దాని మీదను ఎఫెక్టివ్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ కల్పించడం కోసం దీన్ని తీసుకొచ్చారు. దీని కింద మనకి అన్రెగ్యులేటెడ్ డిపాజిట్స్ అనేటటువంటి వాటిని బిల్ అనేటటువంటిది పాస్ చేయడం జరిగింది. దీంతో ఎవరైతే ఇలాంటి స్కీమ్స్, పాంజీ స్కీమ్స్ వీటిని రన్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసెస్ అనేది విధించడం జరుగుతుందన్నమాట. స్మాల్ బిజినెసెస్, పార్ట్నర్షిప్స్, ఎల్ఎల్పీస్ వీళ్ళు ఏవైతే లోన్స్ తీసుకుంటారో వివిధ పర్సన్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఇలాంటిది వర్తించదు అని చెప్తున్నారు. ఈ చట్టంలో మనకి క్లియర్గా అసలు ఏది బిజినెస్ రూపంలో మనీ తీసుకోవడం అంటే ఏంటి, ఈ డిపాజిట్ చేసుకోవడాన్ని ఇంతకుముందు రెగ్యులేట్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎవరు రెగ్యులేట్ చేస్తారు, ఇల్లిసిట్ అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ని ఇమ్మీడియట్ ఎఫెక్ట్తో తీసేయడము. అయితే ఏది బ్యాన్ చేయరు? ఆర్బీఐ, ఐఆర్డిఐ, ఎస్ఐబి ఇవి డిపాజిట్స్ తీసుకుంటాయి, వాటిని బ్యాన్ చేయరు. కోఆపరేటివ్ సొసైటీస్ బ్యాన్ చేయరు. చిట్ ఫండ్ స్కీమ్స్ ఉంటాయి. మనీ లెండర్స్ స్టేట్ చట్టాల ద్వారా తీసుకునే వాళ్ళని బ్యాన్ చేయరు. బిజినెస్ కోసం మనీ తీసుకోవడం దాన్ని బ్యాన్ చేయరు. అదర్వైజ్ అన్రెగ్యులేటెడ్గా ఉన్న వాటిని బ్యాన్ చేయడం జరుగుతుంది. ఇలా పాంజీ స్కీమ్స్ వీటితో మోసపోకూడదన్న ఉద్దేశంతో. నెక్స్ట్ ఇష్యూ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. దీన్నే నేషనల్ డిజిటల్ కరెన్సీ అని కూడా చెప్తారు. ఆర్బీఐ అనేటటువంటిది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చే ప్రయత్నంలో దాని మీద ఆలోచిస్తుంది అంటున్నారు. మనకి క్రిప్టో కరెన్సీ అని, డిజిటల్ కరెన్సీ అని కూడా దాన్ని పిలుస్తామని, దానికి సంబంధించి లాస్ట్ మంత్, దాని ముందు మంత్లో కూడా కరెంట్ ఇష్యూస్లో మనం చదివాం. బట్ ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ద్వారా వచ్చే డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి? మామూలుగా కరెన్సీ అనేది మనీని ప్రింట్ చేయడం ద్వారా ఆర్బీఐ, మన ఇండియాకైతే ఆర్బీఐ తీసుకొని వస్తుంది. దాని బదులు డిజిటల్ రూపంలో వర్చువల్ కరెన్సీని, బ్లాక్ చైన్ టెక్నాలజీ వీటిని ఉపయోగించి తీసుకొని వస్తే దాన్ని డిజిటల్ కరెన్సీ అంటాము. ఆ విధమైనటువంటి డిజిటల్ కరెన్సీ అనేది తీసుకొని రావాలి. దానికి సంబంధించి అసలు క్రిప్టో కరెన్సీని ఏ విధంగా ఉంచాలా, యాక్సెప్ట్ చేయాలా, ఏంటి అని ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ పేరు ఎస్సీ గర్గ్ కమిటీ. ఈ కమిటీ అనేది ఎవరైనా సరే ఇండియాలో క్రిప్టో కరెన్సీ మైనింగ్ కానీ, క్రిప్టో కరెన్సీని హోల్డ్ కానీ వీటన్నిటిని బ్యాన్ చేయండి. క్రిప్టో కరెన్సీ, డిజిటల్ కరెన్సీలు ట్రేడ్ చేస్తే జైలు టర్మ్ విధించండి, మానిటరీ పెనాల్టీ అనేది విధించవచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ అనేటటువంటిది తన యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సిబిడిసిని ప్రమోట్ చేయొచ్చు. ఇలాంటి రికమెండేషన్స్ ఇచ్చారు. మరి ఈ కంటెక్స్లో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఎందుకు? నార్మల్ డిజిటల్ కరెన్సీతో పోలిస్తే రెసిలియంట్గా పేమెంట్స్ అనేవి జరుగుతాయి. న్యూ ఫార్మ్స్ ఆఫ్ ప్రైవేట్ మనీ క్రియేషన్ అనేది ఆగుతుంది, గవర్నమెంటే తీసుకొని వస్తుంది కాబట్టి. కాంపిటీషను, ఎఫిషియన్సీ, ఇన్నోవేషన్ ఇన్ పేమెంట్స్ పెరుగుతుంది. ఫ్యూచర్ పేమెంట్ నీడ్స్ డిజిటల్ మనీ పెరుగుతూ ఉన్న సందర్భంలో పెంచుతుంది. యూజబిలిటీ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ మనీ పెరుగుతుంది. క్యాష్ డిక్లైన్ అనేటటువంటిది క్యాష్ అనేది డిక్లైన్ అవుతూ వస్తుంది. క్రాస్ బార్డర్ పేమెంట్స్ ఈజీగా ఏ విధమైన ట్రాన్సాక్షన్ కాస్ట్ లేకుండా నెట్వర్క్ ద్వారా చేయొచ్చు బ్లాక్ చైన్లో. సో అది ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ద్వారానే వస్తే ఇలా పేమెంట్స్ ఇవన్నీ కూడా మధ్యలో మనీ కట్ అవ్వకుండా వస్తుంది. ఇలా ఇవన్నీ కూడా ఉపయోగాలు ఉన్నాయి, ఎందుకని ప్రయత్నించండి అని. ఆల్రెడీ మనకి చైనా అనేటటువంటిది వాళ్ళ యొక్క సెంట్రల్ బ్యాంక్ ద్వారా డిజిటల్ యువాన్ అనేది తీసుకొని వచ్చి పైలట్ ప్రాజెక్టు రన్ చేసింది. చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ కంటెక్స్లో ఇండియా కూడా ప్రయత్నించవచ్చు అన్నట్టుగా ఎస్సీ గర్గ్ కమిటీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ఒక జాగ్రఫికల్ ఏరియా, ఒక కంట్రీ కానీ ఒక స్టేట్లో కానీ ఉన్న వాళ్ళు అందరికీ కూడా కొంత మినిమం ఇన్కమ్, మినిమం రీసోర్సెస్, వాళ్ళ ఎకనామిక్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్, రీసోర్స్ స్టేటస్ వైపుగా ఇస్తే యూనివర్సల్, సార్వత్రికంగా అందరికీ ఇస్తే దాన్ని యూబీఐ అని పిలుస్తారు. మరి మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ న్యాయ్ అనేటటువంటిది అందరికీ కూడా
మినిమం బేసిక్ ఇన్కమ్ ఇవ్వాలి అన్నట్టుగా న్యాయ్ అనే ఐడియాని ప్రపోజ్ చేయడం జరిగింది ఎన్నికల టైంలో. మరి ఆ కంటెక్స్లో యూబీఐ అనేది మనకు న్యూస్లో ఉంది. అందరి యూనివర్సాలిటీ, అన్కండిషనాలిటీ, పీరియాడిక్గా పేమెంట్స్ వెళ్ళాలి క్యాష్ రూపంలో, అంటే ఓచర్సో సర్వీసో కాదు, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో మనీ పడేలాగా. సో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, దానికంటూ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ మీట్ అవుతాయి, ఇన్నోవేషన్ కొత్తగా మనం సాధించాలనుకున్నది సాధించవచ్చు, ఆస్పిరేషన్ ఇన్నోవేషన్ అనేది పెరుగుతుంది, హార్డ్షిప్స్ పావర్టీ ట్రాప్ నుంచి జనరేషన్ ఆఫ్ పీపుల్ బయటకు అనేటటువంటిది వస్తారు, సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందించవచ్చు, సబ్సిడీస్కి ఇది ఒక ఆల్టర్నేటివ్గా చూడొచ్చు. కానీ ఇచ్చిన పర్పస్కే మనీ వాడతారని ఏముంది? సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచకపోవచ్చు, దాన్ని వేరే దానికి వాడచ్చు, ప్లస్ పీపుల్ బద్దకస్తులు అయిపోవచ్చు. ఇది పావర్టీ సికెన్ ఫ్యామిలీస్కి ఈ డైరెక్ట్ సపోర్ట్ బియ్యము వీటన్నిటి బదులు ఇలా క్యాష్ రూపంలో ఇస్తే అది మార్కెట్ ధరల రూపంలో చూసుకుంటే తక్కువ అయి ఉండొచ్చు, దానివల్ల అంత యూజ్ అవ్వకపోవచ్చు. ఇలాగ 2 రకాల ఆర్గ్యుమెంట్స్ దీనికి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇష్యూ వైట్ గూడ్స్. రీసెంట్గా మన క్యాబినెట్ అనేది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ దేనికి సంబంధించి వైట్ గూడ్స్కి సంబంధించి అనౌన్స్ చేసింది. మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని 13 రంగాల్లో అనౌన్స్ చేసిందండి. ఒక్కొక్క నెలలో కొన్ని వాటికి క్యాబినెట్ అనేది ఆమోదించి అలొకేషన్స్ చేసుకుంటూ వస్తుంది. మనం లాస్ట్ మంత్లో చూస్తే ఎలక్ట్రానిక్స్, ఫార్మా, టెక్స్టైల్ వీటికి ఇచ్చారని చదువుకున్నాం. అలాగా వైట్ గూడ్స్ అంటే అసలు ఏంటి అన్నదే మనకు క్వశ్చన్ అవ్వచ్చు. ఎయిర్ కండిషనర్స్, ఎల్ఈడి లైట్స్ ఇలాంటివి అన్నమాట. చూడండి, ఓవరాల్గా పిఎల్ఐ స్కీమ్ అనేది వైట్ గూడ్స్కి 4-6% వాళ్ళ యొక్క పెరిగిన సేల్స్ బేస్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు ఎంత సేల్స్ పెరిగాయి, ఈ ఇంక్రిమెంటల్ సేల్స్ మీద ఇన్సెంటివ్ 4-6% ఇస్తారు. మరి వైట్ గూడ్స్ అంటే మేజర్ అప్లయన్సెస్, డొమెస్టిక్ అప్లయన్సెస్ ఏవైతే ఉంటాయో, నాన్ పోర్టబుల్గా సెమీ పోర్టబుల్ మెషిన్స్ ఉంటాయా, ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్కి, వాషింగ్, లాండ్రీ, ఫుడ్ ప్రిజర్వేషన్ అంటే ఫ్రిజర్స్, ఎల్ఈడి లైట్స్ ఇలాంటివి వాటిని వైట్ గూడ్స్ అని పిలుస్తామన్నమాట. సో దీనివల్ల ఇండియాలో డొమెస్టిక్ కంపెనీస్ వాటి వైపుగా పెరిగే అవకాశం ఉంది. ఆ డొమెస్టిక్ కంపెనీస్కే ఇస్తారండి ఇవి. ఫారిన్ కంపెనీస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తే ఎవరు, ఇండియాలో ఎవరు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకే ఇస్తారనమాట. రైట్. నెక్స్ట్ ఇష్యూ జిఎస్ఏపి. జిఎస్ఏపి అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ అక్విజిషన్ ప్రోగ్రామ్ అంటారు. మనకి గవర్నమెంట్ అనేటటువంటిది ఆర్బీఐ ద్వారా కొన్ని బాండ్స్ని మార్కెట్లోకి విడుదల చేయడము, వాటిని పర్చేస్ చేయడం చేస్తూ ఉంటుంది. ఈ బాండ్స్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్, జీ సెక్యూరిటీస్ అని పిలుస్తారనమాట. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని రిలీజ్ చేస్తుంది. అక్విజిషన్ అంటే వాటిని మార్కెట్ నుంచి కొనుగోలు చేసుకోవడము. మనకి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటారు. అంటే మార్కెట్లో ఆర్బీఐ ద్వారా గవర్నమెంట్ బాండ్స్ని సేల్ చేయడము, పర్చేస్ చేయడం, 2 కూడా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లో పార్టే. కొనుగోలు చేసుకుంటే, అక్విజిషన్ చేసుకుంటే దాన్ని జిఎస్ఏపి అంటారు. రీసెంట్గా జిఎస్ఏపి అనేటటువంటి చేస్తామన్నారు. బాండ్ మార్కెట్కి కొంత ఊరట లభిస్తుంది, కొనుక్కుంటారు కాబట్టి. సో రెపో రేటు, 10-year బాండ్ ఈల్డ్ మీద గ్యాప్ అనేది తగ్గిపోతుంది అంటున్నారు. మనం లాస్ట్ మంత్ కరెంట్ ఫైర్స్ అంటే మార్చ్ మంత్కి సంబంధించిన ఎకానమీ కరెంట్ ఫైర్స్ రివిజన్ చేసేటప్పుడు బాండ్ ఈల్డ్ అనే పదం గురించి చదువుకున్నాం. అంటే ఓవరాల్గా 10-year బాండ్ మీద ఉన్న టైం ఎండ్ అయ్యే టైంకి ఎంత మనీ వాళ్ళకి తిరిగి వస్తుంది ఈల్డ్ అన్నాం. సో ఆ ఈల్డ్ అనేది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గవర్నమెంట్ అనేది క్వాంటిటేటివ్ మానిటరీ పాలసీ కోసం ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లో భాగంగా గవర్నమెంట్ సెక్యూరిటీ అక్విజిషన్ ప్రోగ్రామ్ అనేది చేపట్టడం జరుగుతుంది. అవుట్ రైట్ రీపర్చేజ్ అగ్రిమెంట్స్ ఈ రెండింటి ద్వారాను గవర్నమెంట్ అనేటటువంటిది గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మనకి అక్విజిషన్ చేసుకుంటూ ఉంటుంది. దీని ద్వారా మార్కెట్లో మనీ సప్లై పెరుగుతుంది. ఇప్పుడున్న కంటెక్స్లో డిమాండ్ రివైవ్ అవ్వాలి అంటే మనీ సప్లై ఎక్కువ ఉండాలా, ఆ మనీ సప్లై ఎక్కువ ఉండేలాగా ఇది మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇష్యూ కరెన్సీ మ్యానిపులేటర్ స్టేటస్. రీసెంట్గా యుఎస్ఏ అనేటటువంటిది ఇండియాని కరెన్సీ ప్రాక్టీసెస్ మానిటరింగ్ వాచ్ లిస్ట్లో మనల్ని ప్లేస్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా డిసెంబర్ 2020లో రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా మనల్ని వాచ్ లిస్ట్లో ప్లేస్ చేసింది. అసలు ఏంటి ఈ వాచ్ లిస్ట్ అంటే ఏంటి అంటే, వీళ్ళ కంట్రీతో ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు కావాలని వాళ్ళ కరెన్సీ వాల్యూని డాలర్తో పోలిస్తే తగ్గడము పెరగడం చేసుకుంటుంటారు. ఎక్స్పోర్ట్స్ పెరగాలి అంటే కరెన్సీ వాల్యూ డిప్రిషియేట్ అవ్వాలి,
సో వాళ్ళు కావాలని ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవడానికి కరెన్సీ వాల్యూని డిప్రిషియేట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు రిపోర్ట్. అటువంటి కంట్రీస్ని కరెన్సీ మ్యానిపులేటర్ అంటారు. చైనా, చాలా దేశాలు ఉన్నాయి, వాటిలో మనల్ని కూడా దీంట్లో ప్లేస్ చేశారు. ఏ బేసిస్ మీద, అంటే ఏ క్రైటీరియాని బేస్ చేసుకుని కరెన్సీ మ్యానిపులేటర్ స్టేటస్ ఇస్తారండి? చూడండి, 3 క్రైటీరియా ఉన్నాయి. వాటిలో ఏవైనా 2 మీట్ అవుతే వాటిని కరెన్సీ మ్యానిపులేటర్ వాచ్ లిస్ట్లో పెడతారు. ఒకటి, యుఎస్ఏతో ఈ దేశం ట్రేడ్ చేసేటప్పుడు సబ్స్టాన్షియల్గా బైలేటరల్ ట్రేడ్ సర్ప్లస్ ఉంటే, మనకి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మనీ వస్తే ట్రేడ్ సర్ప్లస్ ఉన్నా, లేదా కరెంట్ అకౌంట్ సర్ప్లస్, మనకి కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అని ఉంటాయా, సో కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఉన్నా, లేదా వన్ సైడెడ్ ఇంటర్వెన్షన్, గవర్నమెంట్ అనేది ఫారిన్ కరెన్సీని కొనుగోలు చేయడము, సేల్ చేయడం ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉన్నా, ఈ మూడిట్లో ఏ 2 మీట్ అయినా దాన్ని కరెన్సీ మ్యానిపులేటర్ స్టేటస్లో పెట్టడం జరుగుతుంది. కానీ ఇండియాలో మనం వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం, వాళ్ళు మనకంటే. అందువల్ల ట్రేడ్ సర్ప్లస్ మనకి ఎప్పుడూ ఎక్కువ ఉంటుంది, ఇప్పుడే కాదు. కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అనేది మనం ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గాయి కోవిడ్ టైంలో, అందువల్ల సర్ప్లస్ వచ్చింది. మూడోది, ఇండియాలో రూపీ స్టెబిలైజేషన్ కోసం ఫారిన్ కరెన్సీ సేల్ అండ్ పర్చేస్ చేస్తుంది ఆర్బీఐ. మరి అది ఎలాగ మీరు మ్యానిపులేటర్ అంటారు? సో ఈ 3 కూడా మనం చేసాం, 3 ఉన్నాయి. కానీ ఆ 3 అనేటటువంటిది డిస్క్రిమినేటరీగా ఏమీ చేయలేదు మనము. అది ఇండియా యొక్క ఆర్గ్యుమెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ, కరెన్సీ స్వాప్ ఫెసిలిటీ. రీసెంట్గా బంగ్లాదేశ్ అనేది శ్రీలంకకి $200 మిలియన్ కరెన్సీ స్వాప్ ఫెసిలిటీ ద్వారా ఇవ్వడం జరిగింది. అంటే ఏమీ లేదండి, 2 దేశాల మధ్యలో ఇప్పుడు శ్రీలంక అనేది బాగా బీఓపీ క్రైసిస్లో ఉంది. ఆ కంటెక్స్లో వాళ్ళు చైనా నుంచి, బంగ్లాదేశ్, చాలా దేశాల నుంచి తీసుకుంటున్నారు. సో కరెన్సీ స్వాప్ అంటే వీళ్ళ యొక్క కరెన్సీని వీళ్ళకిస్తారు, వీళ్ళు డాలర్స్ రూపంలో తీసుకుంటారు. మామూలుగా అయితే ఏంటి, డాలర్స్ రూపంలో తీసుకున్నప్పుగా మళ్ళీ డాలర్స్ రూపంలోనే చెల్లించాలి, అలా కాకుండా వాళ్ళ కరెన్సీలోనే చెల్లిస్తారు. అవసరమైనప్పుడు వీళ్ళకి వాళ్ళు మళ్ళీ అదేవిధంగా వీళ్ళ డొమెస్టిక్ కరెన్సీని, బంగ్లాదేశ్ యొక్క డొమెస్టిక్ కరెన్సీని యాక్సెప్ట్ చేసి శ్రీలంక ఫారిన్ కరెన్సీలు డాలర్స్ రూపంలో ఇవ్వచ్చు. అలాగా కరెన్సీని స్వాప్ చేసుకుంటారు, వీళ్ళ డొమెస్టిక్ కరెన్సీ వీళ్ళకి, వీళ్ళ నుంచి డాలర్స్ వీళ్ళకి. దాన్ని కరెన్సీ స్వాప్ ఫెసిలిటీ అని పిలుస్తారనమాట. కరెన్సీ స్వాప్ ఫెసిలిటీ అనేది 2 దేశాల మధ్య అగ్రిమెంట్ ప్రకారం తీసుకునేటటువంటిది. ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ అనేటటువంటిది, ఎక్స్చేంజ్ రేటు బీఓపీ క్రైసిస్ ఉన్నప్పుడు దాన్ని డీల్ చేసేందుకు ఇలాగ కరెన్సీ స్వాప్ ఫెసిలిటీ. ఆర్బీఐ అంటే ఇండియా అనేది సార్క్ అనేటటువంటి దేశాలకి కరెన్సీ స్వాప్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఆల్రెడీ శ్రీలంక కొంత మనీ ఇచ్చాం కరెన్సీ స్వాప్ కింద, అది ఇంకా ఎక్కువ కావాలని అడుగుతుంది. దాన్ని ఇప్పటి వరకు ఇండియా క్లియర్ చేయలేదు. అయితే కరెన్సీ స్వాప్ ఫెసిలిటీ ఉంది, 2012లో సైన్ చేసుకున్నారు. కానీ ప్రతి దేశం, 2 దేశాల మధ్య ఉండే బైలేటరల్ అగ్రిమెంట్ ప్రకారమే ఆర్బీఐ అనేది, ఆర్బీఐ అయినా మన ఇండియాలో ఫారిన్ కరెన్సీని మెయింటైన్ చేసేది. సో మన ఆర్బీఐ సెంట్రల్ బ్యాంకు ఆ దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్కి ఈ ఫారిన్ కరెన్సీని ఇస్తుంది. దాన్నే కరెన్సీ స్వాప్ ఫెసిలిటీ అని పిలుస్తారు. బీఓపీ క్రైసిస్ని బ్యాలెన్స్ చేయడానికి కరెన్సీ స్వాప్ ఫెసిలిటీ సార్క్ కంట్రీస్తోనే కాదండి, మనకి చాలా రకాలైనటువంటి దేశాలు, ఇప్పుడు మనకి జపాన్తో, వీటన్నిటితోనూ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్ అనేటటువంటివి ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ, రెగ్యులేషన్స్ రివ్యూ అథారిటీ, ఆర్ఆర్ఏ అంటారు. మనకి ఆర్బీఐ అనేటటువంటిది ఒక అడ్వైజరీ గ్రూప్ని రీసెంట్గా కాన్స్టిట్యూట్ చేసి, ఇదిగోండి రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, వాటిని రివ్యూ చేయడానికి ఒక బాడీని తీసుకొని రావాలి అని. ఆర్బీఐ అనేది ఆర్ఆర్ఆర్ఏ 2.0 అన్నమాట. సో 2021 నుంచి 1 ఇయర్ వరకు అది ఉండి, ఓవరాల్గా ఫినాన్షియల్ సెక్టార్కి సంబంధించి రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, వాటిలో రెగ్యులేటెడ్ ఎంటిటీస్ అనే వాటి మీద కాంప్లయన్స్ అవన్నీ పాటించేదానికి ఏమైనా కన్స్ట్రెయింట్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటుంది. మరి మొట్టమొదటి రెగ్యులేటరీ రివ్యూ అథారిటీని 1999లో తీసుకొని వచ్చారనమాట. బ్యాంక్కి సంబంధించి రెగ్యులేషన్స్, సర్క్యులర్స్, రిపోర్టింగ్ సిస్టమ్ అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని, ఓవరాల్గా రెగ్యులేటరీ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి, వాటిలో కాంప్లయన్స్ బర్డెన్ ఎలా ఉంది, రెగ్యులేటెడ్ ఎంటిటీస్ బ్యాంక్స్ వీటన్నిటి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని దాని ప్రకారం ఇలా చేయొచ్చు. బ్యాంకులన్నిటికీ రెగ్యులేటర్ ఎవరండి? ఆర్బీఐ. సో ఆర్బీఐ చేస్తున్న రెగ్యులేషన్ ఎలా ఉందో ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలి కదా. దానికోసం
ఈ రివ్యూ అథారిటీ అనేది చేపట్టడం జరిగింది. రెగ్యులేటెడ్ ఎంటిటీస్లో కమర్షియల్ బ్యాంక్స్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్, ఆర్బీఐ వేటిని రెగ్యులేట్ చేస్తుందో అవన్నిటి నుంచి ఫీడ్బ్యాక్ని తీసుకొని దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అన్నది ఈ రెగ్యులేటరీ రివ్యూ అథారిటీ చూస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇష్యూ, పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించిన స్కామ్. రీసెంట్గా యూకే సంబంధించిన హోమ్ డిపార్ట్మెంట్ అనేది నీరవ్ మోదీని వెనక్కి తీసుకొని రావడానికి పర్మిషన్ ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫ్రాడ్కి వీళ్ళు పాల్పడ్డారనమాట. అసలు ఏం జరిగింది? మామూలుగా ఎవరైనా మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారనుకోండి వేరే దేశానికి, బ్యాంక్ అనేటటువంటిది ఎక్స్పోర్ట్ చేస్తున్నా ఇంపోర్ట్ చేస్తున్నా, వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అనుకుందాం. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఏమంటుందంటే, ఇదిగోండి ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు మేము వీళ్ళకి ఇంత పంపిస్తున్నాము, దానికి ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేయడానికి మేము వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తే మాకు మనీ వస్తుంది, మళ్ళీ మీకు మేము తిరిగి ఆ మనీని చెల్లిస్తాం. కానీ ఆ ఎక్స్పోర్ట్ చేయడానికి ముందు మాకు రా మెటీరియల్స్ అవన్నీ కొనుక్కొని మేము తయారు చేసుకోవాలి కదా, మీరు మాకు కొంత క్రెడిట్ ఇవ్వండి, దాన్నే బయర్స్ క్రెడిట్ అంటారు. కొంత క్రెడిట్ ఇవ్వండి అని అడుగుతారు. వీళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇంకొకళ్ళ దగ్గర ఎక్స్పోర్ట్ చేస్తాం. సో వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే మాకు కొంత లోన్ కావాలి కదా, అది ఇవ్వండి అని బ్యాంక్ దగ్గర నుంచి లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అనేది పంపిస్తే దాని ప్రకారం తీసుకుంటారు. ఎన్నిసార్లైనా బయర్స్ క్రెడిట్ ఇవ్వచ్చు ఒక వ్యక్తి మీద. సో వాళ్ళు ఒకసారి కట్టాక మళ్ళీ చూసుకుంటారు వీళ్ళు కడుతున్నారా లేదా అని చూసుకొని దాని ప్రకారమే బయర్స్ క్రెడిట్ అనేది ఇవ్వాలి. కానీ అదేమీ చూసుకోకుండా కొంతమంది అఫీషియల్స్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళ ద్వారా ఈ బయర్స్ క్రెడిట్ అనేది ఫేక్ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్ని ఇచ్చేసి, ఇదిగో అవును మా బ్యాంకుకి వీళ్ళు మా బ్యాంకుకి సంబంధించి వీళ్ళు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారని, ఫారిన్ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని ఫేక్ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్ క్రియేట్ చేయడము, బయర్స్ క్రెడిట్ అని లోన్ తీసుకోవడము. ఇలాగా తీసుకొని ఫైనల్గా కనుక్కున్నారు, ఇదేంటి ఇంత మనీ వెళ్తుంది కానీ వీళ్ళేం చెల్లించట్లేదు అని. అప్పుడు చూస్తే అదంతా స్కామ్ అని తేలిందనమాట. లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్ అనేది ఫ్రాడ్లెంట్ మేనర్లో అప్రూవ్ చేయడం జరిగింది. స్విఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్ని పంపించి బయర్ క్రెడిట్ అంటారు. అంటే షార్ట్ టర్మ్ లోన్ ఫెసిలిటీ అనేది ఇంపోర్టర్కి ఒక బ్యాంక్ అందిస్తుంది. ఆ బయర్ క్రెడిట్ని లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్ ఇవ్వడము, ఎన్నోసార్లు బయర్ క్రెడిట్ తీసుకోవడం. ఇప్పుడు ఈ వ్యక్తిని ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్గాను గుర్తించారు. మనకి ఎఫ్ఈఓ చట్టము 2018 అని ఉంది. దాని కింద మొట్టమొదటి ఎఫ్ఈఓగా గుర్తించిన వ్యక్తి విజయ్ మాల్యా, ఆ తర్వాత మన నీరవ్ మోడీ అనమాట. ఈ వ్యక్తికి సంబంధించి ఇతన్ని ఎక్స్ట్రాడియేట్ చేయాలి అని లండన్కి వీటికి వెళ్ళారు. ఎక్స్ట్రాడియేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పంపిస్తామన్నారు. అందువల్ల ఇది మనకు న్యూస్లో ఉంది. ఇప్పుడు ఇండియాకి తెచ్చి వాళ్ళ ఆస్తుల్ని ఇండియాలో ఉంటే జప్తు చేస్తారు, ఫారిన్ కంట్రీలో ఉన్నా కూడా జప్తు చేసేలాగా ఈ చట్టం అనేటటువంటిది ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ చట్టం అనేది పవర్స్ని కల్పిస్తుంది. ఇక్కడ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అంటే ఏంటి, బయర్స్ క్రెడిట్ అంటే ఏంటి, ఎఫ్ఈఓ అంటే ఏంటి, 3 విషయాలు తెలుసుకోవాలండి. నెక్స్ట్ ఇష్యూ, ఇన్ఫ్లేషన్ని ఎలా ట్యాకిల్ చేయడమో. ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదలని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అని. మరి దీనికి సంబంధించి మానిటరీ పాలసీ అంట, ద్రవ్య విధానము. సో ఈ మానిటరీ పాలసీకి సంబంధించి ఇన్ఫ్లేషన్ ప్రైసెస్ని స్టెబిలైజ్ చేయడం వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఇందులో. సో మరి దీనికి సంబంధించి ఉర్జిత్ పటేల్ అనే కమిటీని అపాయింట్ చేస్తే అది దీనిని ఓన్లీ ఆర్బీఐ కాదు, ఆర్బీఐ గవర్నమెంట్ కలిసి ఈ మానిటరీ పాలసీని డిసైడ్ చేసేలాగా ఒక కమిటీని నిర్మించాలి. దాంతోపాటు ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఉండాలి, ఎఫ్ఐటి అంటారు. ఈ ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఉండాలి. దీని ప్రకారం ఇన్ఫ్లేషన్ అనేది 4 ± 2% రేంజ్లో ఉండాలి అన్నారు. మరి దాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేయమన్నారు. ఆ రివ్యూ చేసే సందర్భంలో 2016 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నామండి ఈ ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ని. ఇప్పుడు మరి 2021 అంటే 5 సంవత్సరాలు అయింది కదా, దాన్ని రివ్యూ చేయాలి. ఈ రివ్యూ చేసే ప్రాసెస్లో భాగంగా ఆర్బీఐ ఒక ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేస్తే అదే పర్సంటేజ్ బాగుందండి, దాన్నే కంటిన్యూ చేయమన్నారు, ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేయమన్నారు. ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ 2016లో అడాప్ట్ చేసుకున్నాం. ఇంతకుముందు ఓన్లీ ఆర్బీఐ డిసైడ్ చేసేది, ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీ 3 ఆర్బీఐ నుంచి 3 గవర్నమెంట్ ద్వారా, దీనికి చైర్మన్గా ఆర్బీఐ గవర్నర్ ఉంటారు. అందుకోసం ఆర్బీఐ చట్టంలో మార్పులు తీసుకుని వచ్చి మరీ మానిటరీ పాలసీలో ఈ మానిటరీ పాలసీ కమిటీ ఉంటుంది అని చేర్చడం జరిగిందనమాట. ఎవ్రీ 5 ఇయర్స్కి ఈ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ మెకానిజంని మార్చమన్నారు.
అందులో భాగంగానే చేశారు. మరి ఓవరాల్గా ఇన్ఫ్లేషన్ ఎలా మేనేజ్ చేయొచ్చు? వేజెస్ ప్రైస్ కంట్రోల్స్ తీసుకొని వస్తే, మనీ సప్లైని తగ్గిస్తే మరి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. కానీ దానివల్ల రెసెషన్ రావచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడున్న టైంలో ఇంకా ఎక్కువ స్కేల్లో రెసెషన్ రావచ్చు. సో అది చేయలేం. కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ, వడ్డీ రేట్లను పెంచడం. వడ్డీ రేట్లను పెంచితే కూడా మనీ సప్లై తగ్గుతుంది, దానివల్లనూ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయొచ్చు. కానీ దీనివల్ల మనకి బాండ్ రేట్స్ అవన్నీ పడిపోతాయి, ఇన్వెస్ట్మెంట్స్ పడిపోతాయి. అది కూడా డేంజరస్. ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇవి సూట్ కావు. అందువల్ల సప్లై సైడ్ ఎక్కువ సప్లై ఉండేలాగా చూసుకోవడము, వస్తువులను ఎక్కువ సప్లై ఉండేలాగా చూసుకోగలిగితే కొంతవరకు దాన్ని ట్యాకిల్ చేయొచ్చు. అదర్వైజ్ ఈ డిమాండ్ సైడ్ మన దగ్గర మనీ తక్కువ ఉండేలాగా చేస్తే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో, కోవిడ్ రిజల్ట్గా వచ్చిన సిచ్యువేషన్, అది ఇంకా ఎక్కువ రెసెషన్కి, డిప్రెషన్కి దారితీసే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ విధమైన కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీని మనం ఇంప్లిమెంట్ చేయలేం. నెక్స్ట్ ఇష్యూ ఆపరేషన్ ట్విస్ట్. ట్విస్ట్ అంటే ఏంటి? అటు ఇటు మార్చడం. మనకి యుఎస్ఏ అనేటటువంటిది ఆపరేషన్ ట్విస్ట్ అనేది నిర్వహించింది. దాని పేరు మీదుగా ఇండియాలో కూడా ఆర్బీఐ అనేటటువంటిది యుఎస్ స్టైల్ ఆఫ్ ఆపరేషన్ ట్విస్ట్ని నిర్వహిస్తాము, ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడానికి అన్నారు. అంటే ఏం చేస్తారు? బాండ్స్ అనేవి లాంగ్ టర్మ్ బాండ్స్ని 10-15 సంవత్సరాల బాండ్స్ని కొనుక్కోవడము, షార్ట్ టర్మ్ బాండ్స్ని అంతే విలువతో మార్కెట్లోకి రిలీజ్ చేయడం. బాండ్స్ రిలీజ్ చేస్తారు కదా, వాటిని లాంగ్ టర్మ్ బాండ్స్ తక్కువ వడ్డీ రేట్తోనో ఎక్కువ వడ్డీ రేట్తోనో ఉంటాయి కదా, అవి కొనుక్కోవడం. షార్ట్ టర్మ్ బాండ్స్ని అమ్మడం. అలా చేయడాన్ని ఆపరేషన్ ట్విస్ట్. అదే మొత్తంలో 1000 కోట్లు ఉంటే 1000 కోట్ల లాంగ్ టర్మ్ బాండ్స్ కొనుక్కోవడం, షార్ట్ టర్మ్ బాండ్స్ని రిలీజ్ చేయడం. ఆపరేషన్ ట్విస్ట్ అంటే సెంట్రల్ బ్యాంక్ అనేది షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ని సేల్ చేసి లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ని కొనుక్కుంటుంది. దానివల్ల ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి లాంగ్ టర్మ్ పేపర్స్ మీద తగ్గుతాయి. దీన్నే ఆపరేషన్ ట్విస్ట్ అంటారు. 1961లో క్యాష్ ఫ్లోని స్టిమ్యులేట్ చేయడానికి యుఎస్ఏ అనేది వాడడం జరిగింది. వడ్డీ రేట్ తగ్గితే అండి ఎక్కువ మంది లోన్స్ తీసుకుంటారు కదా, అందువల్ల క్యాష్ ఫ్లో పెరుగుతుంది అని, అంతే. దీనివల్ల సేమ్ అమౌంట్ కొనుగోలు చేసుకొని సేమ్ అమౌంట్ అమ్మితే దీనివల్ల ఏం క్యాష్ ఫ్లో పెరగదు. దీని రిజల్ట్ వడ్డీ రేట్ తగ్గడం. ఈ వడ్డీ రేట్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఎక్కువ మంది లోన్స్ తీసుకుంటారు, దానివల్ల క్యాష్ ఫ్లో పెరుగుతుంది అని. ఓవరాల్గా బై సేల్ సేమ్ అమౌంట్ చేస్తాం కాబట్టి క్యాష్ ఫ్లో ఏం పెరగదు. సైమల్టేనియస్గా పర్చేజ్ అండ్ సేల్ చేస్తే లాంగ్ టర్మ్ లోన్స్ మీద వడ్డీ రేట్లు తగ్గుతాయి. దీన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ పద్ధతి ద్వారానే దీన్ని తీస్తారు. ఈ ఆపరేషన్ ట్విస్ట్ అనేటటువంటిది ఆర్బీఐ అనేది మార్కెట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం, దీనివల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, ఇన్వెస్టార్ స్టాక్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో ఆపరేషన్ ట్విస్ట్ని చాలా ఫేజెస్లో ఆర్బీఐ కండక్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ. నెక్స్ట్ ఇష్యూ ప్రీ ప్యాక్డ్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్లాన్. మనకి ఐబీసీ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అనేది ఉంది. ఈ ఐబీసీ కింద రిజల్యూషన్ ప్లాన్ అనేది ముందుగా చేపడితే దాన్ని ప్రీ ప్యాక్డ్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్లాన్ అంట. నార్మల్గా అయితే ఐబీసీ కింద రెజల్యూషన్ అనేటటువంటిది ఓవరాల్గా మన యొక్క సెక్టోరల్గా గ్రోత్ ఎంత ఉంది ఏంటి అదంతా చూసుకొని ఈ పర్టికులర్ కంపెనీ లేదా వ్యక్తి దివాలా తీశారు, అప్పుడు రెజల్యూషన్ ప్లాన్ని తీసుకొని వస్తారు. కానీ ఇక్కడ ఎంఎస్ఎంఈస్ వీటికి ముందు నుంచే ఒక ఇన్సాల్వెన్సీ ప్రీ ప్యాక్ ప్లాన్ చేసుకుంటే త్వరగా రెజల్యూషన్ చేసుకోవచ్చు నష్టాలు లేకుండా. దానికి సంబంధించి సాహు కమిటీ అనే దాన్ని ఒక కమిటీని వేశారు. ఏ విధంగా ఈ ప్రీ ప్యాక్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ చేపట్టాలండి అని. ప్రీ ప్యాక్ అంటే ఏంటి? ఏదైనా డిస్ట్రెస్లో ఉన్న కంపెనీస్ అనుకుందాం, వాటిని రిజాల్వ్ చేయాలి. సో ముందుగానే ఫైనాన్షియల్ క్రెడిటార్స్ ఒప్పుకున్నారనుకోండి, సో బిడ్డింగ్ ప్రాసెస్ అవన్నీ లేకుండా టకటక అనమాట. కాకపోతే చిన్న చిన్న వాటికి ఇది వర్తించకుండా పెద్ద పెద్ద కార్పొరేట్ డెటార్స్, లిమిటెడ్ లయబిలిటీ కంపెనీస్కే ఇది వర్తించేలాగా యూకే వీటిలో ఇది బాగా ఫేమస్ అనమాట. పొటెన్షియల్ ఇన్వెస్టార్స్ అనేటటువంటి వాళ్ళు ముందుగానే గుర్తించి పెట్టుకుంటారు ఎన్సిఎల్టీ మీద బర్డెన్ తగ్గుతుంది అని. చూడండి మరి ఏమి ఉపయోగాలు ఉంటాయి ఈ ప్రీ ప్యాక్డ్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్లాన్ ద్వారా? చాలా తక్కువ కాస్ట్కే ఎక్కువ వాల్యూతో ఎంప్లాయ్మెంట్ని అలా ప్రిజర్వ్ చేసుకుంటూ ఎన్సిఎల్టీ మీద ప్రతిసారి రెజల్యూషన్ ప్లాన్స్ని చేపట్టాలి. ఫైనాన్షియల్ క్రెడిటార్స్, ఆపరేషనల్ క్రెడిటార్స్ ఒప్పుకోవాలి. ఈ బర్డెన్ తగ్గుతుంది. మరి దీని యొక్క బెనిఫిట్స్, ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి దీంతో ప్రీ ప్యాక్డ్ రెజల్యూషన్ ప్లాన్లో? కార్పొరేట్ డెటార్స్ అంటే కంపెనీస్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్సే కవర్ అయ్యారు.
ఎంఎస్ఎంఈస్ చిన్న చిన్నవి దీని నుంచి ఎక్స్క్లూడ్ చేశారు. టైం లైన్ స్ట్రిక్ట్గా ఉంది, 90 రోజులే అని ఉంది. సో ప్రీ ప్యాక్డ్ రిజల్యూషన్ ప్లాన్ మొదలైనప్పటి నుంచి, అదేవిధంగా కార్పొరేట్ డెటార్ యొక్క బోర్డ్ అనేటటువంటిది వాళ్ళు అలానే కంటిన్యూ అవుతూ వస్తారనమాట. అది కూడా ఒక కన్సర్న్గా మారచ్చు, కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ప్రీ ప్యాకేజ్ రెజల్యూషన్ ప్లాన్లో ఇష్యూస్గా చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ డే అహెడ్ మార్కెట్ అంటున్నాం. మనకి ఇండియన్ ఎనర్జీ మార్కెట్ అనేటటువంటిది ఈ ఎలక్ట్రిసిటీ మార్కెట్ అయినటువంటి ఇండియన్ ఎనర్జీ మార్కెట్లో ఆల్ టైమ్ హై వాల్యూమ్ అనేది అచీవ్ చేయడం జరిగింది మార్చ్ 2021లో. సో అందువల్ల మనకి ఈ ఇష్యూ న్యూస్లో ఉంది. డే అహెడ్ మార్కెట్ అనేది మనకి ఎలక్ట్రిసిటీకి సంబంధించి డే అహెడ్ మార్కెట్ అని, టర్మ్ అహెడ్ మార్కెట్ అని రెండు ఉన్నాయండి. డే అహెడ్ మార్కెట్ అంటే ఎలక్ట్రిసిటీ ట్రేడింగ్ మార్కెట్. వీటిలో 15-minute టైం బ్లాక్స్లో 24 hours నెక్స్ట్ డే నుంచి మిడ్ నైట్ వరకు ఎంత ఎలక్ట్రిసిటీని అందించాలి. ఇక్కడికి వచ్చేసి ఇదిగో మా ఇండస్ట్రీకి ఈ టైం నుంచి ఈ టైంకి ఇంత కావాలండి అని కొనుగోలు చేసుకుంటారు. ఒక్కరోజు ముందుగా అందిస్తారు కాబట్టి దీన్ని డే అహెడ్ అంటారు. టర్మ్ అహెడ్ అంటే ఏంటంటే ఇక్కడ కాంట్రాక్ట్స్ ఏ విధంగా చేసుకుంటారంటే బయర్స్ సెల్లర్సు 11 రోజుల వరకు కొంత బ్లాక్ ఆఫ్ టైం వరకు మాకు ఈ టైం నుంచి ఈ టైం వరకు కావాలండి, సో దీనికి మాకు ఇంత కాంట్రాక్టు ఇలాగ చేసుకుంటారు. ఈ విధంగా చేస్తే టర్మ్ అహెడ్ అని. అదే 24 గంటల వ్యవధిలోనే 24 గంటల్లో ఈ టైం నుంచి ఈ టైంకి ఇంత అలా చేసుకుంటే డే అహెడ్ మార్కెట్ అంటారు. ఈ రెండూ కూడా ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ద్వారా మనం ఎలక్ట్రిసిటీని కొనుగోలు చేసుకోవచ్చు, దానికి ఉన్నటువంటి మార్కెట్స్గా చెప్తారు. మరి ఈ కంటెక్స్లో రెన్యూబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ అనే పదం మనం తెలుసుకోవాలండి. రెన్యూబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ అంటే ఏంటి? ఆర్ఈసీ అంటారు. ఆర్ఈసీ మెకానిజం కింద ఎవరైతే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారో రెన్యూబుల్ రీసోర్సెస్ను ఉపయోగించి వాళ్ళతో డిస్కామ్స్ చేసుకునే అగ్రిమెంట్స్ని ఆర్ఈసీ అని అంటారు. జనరేటర్ అనేది వాళ్ళకి ఎంత కాస్ట్ ఈక్వవలెంట్ ఉంటుందో కన్వెన్షనల్ సోర్స్కి సంబంధించి దానికి ఆర్ఈసీ రిలీజ్ చేస్తారు. రెన్యూబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్స్ అనేవి ఉంటాయి. డిస్కామ్స్ ఖచ్చితంగా వాళ్ళ ఏరియాలో రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసిన దాని నుంచి ఇంత పర్సంటేజ్ కొనుక్కోవాలని ఉంటుంది. సో వాటికి ఆర్ఈసీస్ రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ ఇష్యూ కోడెక్స్ ఎలిమెంటరస్ కమిషన్ అంటున్నారు. మనకి ఫుడ్ స్టాండర్డ్స్ అనేటటువంటి వాటిని సెటప్ చేయాలి. మరి వరల్డ్ వైడ్గా ఫుడ్ స్టాండర్డ్స్ అనేవి ఉండాలని, ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేయాలి, మరి అన్ని దేశాలకి కొన్ని మినిమం స్టాండర్డ్స్ పెట్టుకుంటేనే కదా ఫుడ్ని మనం ఎక్స్పోర్ట్ చేయడానికి మనకు బెటర్గా ఉండేది. దానికోసం మనకి కోడెక్స్ ఎలిమెంటరస్ కమిషన్ అనేది ఉంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది 5th సెషన్ ఆఫ్ కోడెక్స్ కమిటీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని ప్రకారం ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. యునైటెడ్ నేషన్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, WHO అనేవి కలిసి దీన్ని 1963లో తీసుకొచ్చారు. దేనికోసం? జాయింట్ ఫుడ్ స్టాండర్డ్ ప్రోగ్రామ్ని తీసుకొని రావడం కోసం. ఈ కోడెక్స్ ఎలిమెంటరీస్ కమిషన్ అనేది FAO యొక్క హెడ్ క్వార్టర్స్లో ఇది కూడా ఉంటుంది. ఇది కన్జ్యూమర్స్ యొక్క హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఫుడ్ ట్రేడ్లో ఫెయిర్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేసేలాగా గైడ్లైన్స్ ఇస్తుందన్నమాట. ఫుడ్ స్టాండర్డ్స్ అంటే ఇంటర్నేషనల్ ఫుడ్ స్టాండర్డ్స్ని సెటప్ చేస్తుంది. మెయిన్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో ప్రాసెస్డ్, సెమీ ప్రాసెస్డ్, రా ఫుడ్స్ అన్నిటికీ కూడా స్టాండర్డ్స్ని సెటప్ చేస్తుంది. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి ఏవేవి మెటీరియల్స్ని వాడాలి వాటిని కూడా మాట్లాడుతుంది. హైజీన్, న్యూట్రిషనల్ క్వాలిటీ, మైక్రోబియల్ నార్మ్స్ ఎలా ఉండాలి, ఫుడ్ ప్రిజర్వేటివ్స్ ఏవేవి వాడచ్చు, పెస్టిసైడ్, వెటర్నరీ డ్రగ్స్ ఎంత, కంటామినెంట్స్, లేబుల్స్ ఎలా వాడాలి, శాంప్లింగ్స్ ఎలా చూసుకోవాలి, రిస్క్ అనాలిసిస్ ఎలా చూడాలి, వీటన్నిటి మీదను కోడెక్స్ అనేటటువంటిది ప్రొవిజన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ IMF మరి అది ఇచ్చే రిపోర్ట్స్ మనకి ప్రతి సంవత్సరం ఎకానమీలో వివిధ ఆర్గనైజేషన్స్ వాటి ఇచ్చే రిపోర్ట్స్ అనేవి ఎప్పుడూ మనకి న్యూస్లో వస్తాయండి. IMF అనేటటువంటిది వరల్డ్ బ్యాంక్ IMFని కలిపి ట్విన్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటారు. వీటిని బ్రెటన్ వుడ్ ఇన్స్టిట్యూషన్స్ అని పిలుస్తారనమాట. సో ఇది ఒక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్. IMF అనేటటువంటిది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్. ఏవైతే మ్యాక్రో ఎకనామిక్ ఫైనాన్షియల్ క్రైసిస్, BOP క్రైసిస్ అంటాం, దాంట్లో ఉంటాయో వాటికి లోన్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఇది 2 రకాల రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తుంది. ఒకటి గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అని, 2 గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ అని. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఈ 2 మేజర్ అనమాట. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని అంటాం, SDR అని. SDR అంటే ఏంటి? IMF కింద ఉండేటటువంటి ఒక రిజర్వ్ అసెట్. IMF 1969లో తీసుకొని రావడం జరిగింది. మెంబర్ కంట్రీస్ యొక్క
అఫీషియల్ రిజర్వ్స్ని సప్లిమెంట్ చేస్తూ మనకి ఇంత ఉంటే అంత భాగం లెట్సే మనకు 10% షేర్ ఉంది అంటే 10% ఎస్డిఆర్స్ మనకున్నట్టు అలాగనమాట. కోటా అనేది ఉంటుంది. ఐఎంఎఫ్కి ప్రతి దేశానికి కోటా అనేది ఉంటుంది. వాటినే ఎస్డిఆర్ రూపంలో మనం రిప్రజెంట్ చేస్తాము. అంటే వాటి యొక్క ఎకనామిక్ పొజిషన్ని మిగిలిన మెంబర్స్తో కలిపి ఎంత పర్సంటేజ్ ఉంది అని చూసుకుంటూ కోటా అనేది ఇస్తారు. జీడిపి, కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్, అఫీషియల్ రిజర్వ్స్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కోటా నిర్ణయిస్తారు. మనకి ఎంత కోటా ఉంటే అంత ఎస్డిఆర్ పర్సంటేజ్ ఐఎంఎఫ్లో మనకు ఉంటుంది. ఎస్డిఆర్స్ అనే వాటిని మనం సేల్ అండ్ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి ఎస్డిఆర్స్ని కూడా వాడచ్చు. నెక్స్ట్ ఇష్యూ పీస్ క్లాజ్ ఆఫ్ డబ్ల్యూటీఓ. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనే దాన్ని 1995లో గ్యాట్స్ అనే దాన్ని రీప్లేస్ చేస్తూ జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ అనే దాన్ని రీప్లేస్ చేస్తూ దీన్ని తీసుకొని వచ్చాం. ఈ డబ్ల్యూటీఓ కింద అగ్రికల్చర్కి సంబంధించి ఏఓఏ అని ఉంది, అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ అని. దాంట్లో ఏమన్నారంటే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి సంబంధించి మొత్తం మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసిన దాంట్లో 10% మాత్రమే సబ్సిడీస్ ఇవ్వచ్చు. 1000 కోట్లు వచ్చింది అగ్రికల్చరల్ ప్రోడక్ట్ మొత్తానికి, దాంట్లో 10% మాత్రమే అంటే 100 కోట్లు మాత్రమే సబ్సిడీస్ రూపంలో ఇవ్వచ్చు, అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు అన్నారు. అంతకంటే ఎక్కువ ఇస్తే వాళ్ళ మీద పనిష్మెంట్ ఉంటుంది. కానీ కొన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. పీస్ క్లాజ్ అనే దాని కింద ఎగ్జంప్షన్స్ లభిస్తాయి. సో మన ఇండియా రీసెంట్గా ఆ పీస్ క్లాజ్ని ఇన్వోక్ చేసింది. డబ్ల్యూటీఓ కింద సెకండ్ టైం ఈ పీస్ క్లాజ్ని ఇన్వోక్ చేసింది. ఎందుకని? ఫార్మర్స్కి ఇచ్చే సపోర్టు 10% కంటే పెరిగింది కాబట్టి. మనం సపోర్ట్ ఇస్తే వాళ్ళకేం నష్టం అండి? మన ఫార్మర్స్కి ఇస్తే తక్కువ ధరకే వాళ్ళు ప్రొడ్యూస్ చేసి తక్కువ ధరకు వాళ్ళు అమ్మితే మిగిలిన వాళ్ళ యొక్క ప్రొడక్షన్కి కంపీట్ అవ్వడం ఎలాగా? కాంపిటీషన్ మనకి ఎక్కువ, మనం ఎక్కువ చీప్గా అమ్ముతున్నాం కాబట్టి మన దగ్గర కొనుక్కుంటారు. కాంపిటీషన్ పోతుంది కదా. ఫ్రీ అండ్ ఫెయిర్ కాంపిటీషన్ ప్రమోట్ చేయడానికే డబ్ల్యూటీఓ ఉంది కాబట్టి దాన్ని ఆ విధంగా చూస్తున్నాం. సో ఇండియా అనేటటువంటిది ఇంతకుముందు 2018-19లోనూ ఈ పీస్ క్లాజ్ని ఇన్వోక్ చేయడం జరిగింది. ఏమని చెప్పింది అంటే $46 బిలియన్ సబ్సిడీస్ రూపంలో ఇస్తున్నామండి, 13% వరకు. మామూలుగా 10% రూలే కదా, దాన్ని మేము క్రాస్ చేసాం అన్నారు. పీస్ క్లాజ్ అంటే ఇండియా అనేది ఫుడ్ ప్రొక్యూర్మెంట్ ప్రోగ్రామ్స్. సబ్సిడీ అంటే ఏంటండి? ఎంఎస్పి అన్నీ వస్తాయి దాంట్లో. సో సీలింగ్ అనేది 10% ఉంది టోటల్ వాల్యూ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్లో. సో దానికి ఒకవేళ డెవలపింగ్ కంట్రీస్ ఆ లిమిట్ని బ్రీచ్ అయినా వాళ్ళు ఈ క్లాజ్ని ఇన్వోక్ చేయొచ్చు. ఇండియా అనేది ఈ కమిట్మెంట్ని రైస్కి మనం ఇచ్చే సపోర్ట్ అనేది బ్రీచ్ చేయడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో డబ్ల్యూటీఓ అని 3 రకాల అగ్రికల్చరల్ సబ్సిడీస్ గురించి మాట్లాడుతుంది. అవి చూద్దామా? ఫస్ట్ గ్రీన్ బాక్స్ సబ్సిడీస్ అని, బ్లూ బాక్స్ సబ్సిడీస్ అని, యాంబర్ బాక్స్ సబ్సిడీస్ అని 3 ఉంటాయండి. ఆ మూడిట్లో గ్రీన్ బాక్స్ సబ్సిడీస్ అంటే ఏంటి? మనకి రీసెర్చ్ వీటి మీద ఇచ్చేటటువంటివి, అంటే R&D మీద వీటి మీద గవర్నమెంట్స్ ఇచ్చే సబ్సిడీస్ని గ్రీన్ బాక్స్ సబ్సిడీస్. బ్లూ బాక్స్ సబ్సిడీస్ అంటే ఏంటి? ప్రొడక్షన్ అనేటటువంటిది వాళ్ళ దేశంలో లిమిట్ చేసుకోవడానికి మీరు తగ్గించండి, మేము సబ్సిడీస్ ఇస్తాం. బ్లూ బాక్స్ ఆ రెండింటిని ట్రేడ్ ఏమీ డిస్టార్ట్ అవ్వదు కాబట్టి వాటిని నాన్ ట్రేడ్ డిస్టార్టింగ్ అంటారు. నాన్ ట్రేడ్ డిస్టార్టింగ్ సబ్సిడీస్ అని అంటారు. గ్రీన్ బాక్స్, బ్లూ బాక్స్. యాంబర్ బాక్స్ అంటే ఏంటి? అదర్ ఫార్మ్స్ ఆఫ్ అదర్ సబ్సిడీస్, అంటే మన లాంటి ఎంఎస్పి ఇవన్నీ ఇచ్చేవి మనకి యాంబర్ బాక్స్ సబ్సిడీ అని. దీంట్లో కనుక 10% కంటే ఓవరాల్ ప్రొడక్షన్లో ఎక్కువ ఇస్తే మినిమం లిమిట్ 10%. ఆ 10% కంటే ఎక్కువ ఇస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, ఎందుకంటే ఇది కాంపిటీషన్ ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి. కానీ ఇది డెవలపింగ్ కంట్రీస్ ఎక్కువ యాంబర్ బాక్స్ సబ్సిడీస్ ఇస్తాయి, డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువ ఈ 2 సబ్సిడీస్ ఇస్తాయి. కానీ వాళ్ళు మనకంటే ఎక్కువ సబ్సిడీసే ఇస్తున్నారు, కానీ ఈ 2 కేటగిరీస్లో ఇస్తున్నారు, మనం ఏమో డైరెక్ట్ సబ్సిడీస్ ఇస్తున్నాం. అందువల్ల వాళ్ళకంటే మనం తక్కువ సబ్సిడీసే ఇచ్చినా మన మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. దాన్ని చాలా డెవలపింగ్ కంట్రీస్ అపోజ్ చేశాయి. సో ఆ కంటెక్స్లో ఈ సబ్సిడీస్లో మనం ఎక్కువ సబ్సిడీ, ఈ మినిమం లెవెల్ 10% కంటే ఎక్కువ సబ్సిడీస్ ఇచ్చిన పీస్ క్లాజ్ అనేది ఇన్వోక్ చేసుకుంటున్నాము. చూడండి, గ్రీన్ అంటే పర్మిటెడ్, యాంబర్ అంటే స్లో డౌన్ చేసుకోమని, రెడ్ అంటే ఫర్బిడన్. ఇలా మనకి సబ్సిడీస్ ఉన్నాయి. అగ్రికల్చర్ అగ్రిమెంట్ అనే దాంట్లో అసలు రెడ్ బాక్స్ అనేది లేదు, చూస్తున్నారు కదా, రెడ్ లేదు. డొమెస్టిక్ సపోర్ట్ అనేది మినిమం లెవెల్ కంటే ఎక్కువ ఉంటే యాంబర్ బాక్స్లో మినిమస్ లెవెల్ కంటే ఎక్కువ ఉండకూడదు. బ్లూ బాక్స్ సబ్సిడీస్ అనేటటువంటిది ఒక టైం లిమిట్ ఉంటుంది వాటికి.
సో ఇలాగా చెప్పడం జరిగింది, రైట్. సో 3 కేటగిరీస్ ఆఫ్ అగ్రికల్చరల్ సబ్సిడీస్ దేని కింద? అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్, బ్లూ బాక్స్ సబ్సిడీస్, గ్రీన్ బాక్స్ సబ్సిడీస్, యాంబర్ బాక్స్ సబ్సిడీస్ అని 3 రకాలు ఉంటాయి. యాంబర్ బాక్స్లో మినిమస్ 10%, దానికంటే ఎక్కువ పెరిగితే పీస్ క్లాజ్ని ఇన్వోక్ చేయొచ్చు, కానీ దాన్ని ప్రతిసారి యాక్సెప్ట్ చేయాలని లేదు. నెక్స్ట్ ఇష్యూ, ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ హ్యాండ్బుక్ అనే దాన్ని నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. ఇది ఇంప్లిమెంటేషన్లోకి ఏం రాలేదండి, బట్ ఆన్లైన్ పద్ధతిలోనే డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేసే మెథడ్ ఉంటే క్విక్గా టైంలోనే కాస్ట్ తక్కువతో తొందరగా అయిపోతుంది కదా అన్నది ఐడియా. సరే చూడండి, ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటే ఏంటి? స్మాల్ అండ్ మీడియం వాల్యూ కేసెస్ ఉంటే వాటిని డిజిటల్ టెక్నిక్స్ని ఉపయోగించి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ద్వారా, అంటే నెగోషియేషన్స్, మీడియేషన్, ఆర్బిట్రేషన్, వీటిని మనం ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటాం. వీటి ద్వారా రిజాల్వ్ చేయడం. మనకు 2016 నుంచి 2006 నుంచి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్కి సంబంధించి ఎన్నో మెకానిజమ్స్ తీసుకొచ్చారు. ఒకసారి ఇక్కడ చూసుకుంటారా? వివాద్ సే విశ్వాస స్కీమ్ తీసుకొని రావడం దగ్గర నుంచి ఎన్నో రకాలైనటువంటి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేది మెకానిజమ్స్ మనం తీసుకొని రావడం జరిగింది. వీటిలో ఏమేమి ఉంటాయి? నెగోషియేషన్, మీడియేషన్, ఆర్బిట్రేషన్ లాంటివి తీసుకొని రావడం అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. సరే, మన ఫస్ట్ ఇష్యూ చూద్దామా? నేషనల్ పాలసీ ఆన్ రేర్ డిసీజెస్ అని అంటున్నాం. రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేటటువంటిది నేషనల్ పాలసీ ఆన్ రేర్ డిసీజెస్ అనేటటువంటి దాన్ని తీసుకొని వచ్చింది. మనకి రేర్ డిసీజెస్ అంటే ఓవరాల్ పాపులేషన్లో చాలా చాలా మినిస్క్యూల్ పీపుల్కే ఆ డిసీజెస్ ఉంటాయి. వాటిని రేర్ డిసీజెస్ చాలా తక్కువ మందికి ఉంటాయి కాబట్టి ఇండస్ట్రీస్ వాటి ట్రీట్మెంట్లో కానీ మెడిసిన్ మీద కానీ ఎక్కువ ఇన్వెస్ట్ చేయి, కానీ దాన్ని ఇంప్రూవైజ్ చేయాలా వద్దా? అందుకని ఇండిజినస్ రీసెర్చ్ని పెంచాలి. దానికోసం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది ఈ నేషనల్ పాలసీని తీసుకొచ్చారు. ఇండియాలో హీమోఫీలియా అని, తలసీమియా అని, సికిల్ సెల్ అనీమియా అని, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, లైసోజోమల్ డిసీజెస్, ఎన్నో డిసీజెస్ అనేవి రేర్ లిస్ట్లో ఉన్నాయి, రేర్ డిసీజెస్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. మరి ఈ పాలసీ చూడండి, ఈ పాలసీ అనేటటువంటిది ఫినాన్షియల్ సపోర్ట్ని 20 లక్షల వరకు ప్రొవైడ్ చేస్తుంది వన్ టైం ట్రీట్మెంట్ కోసం. అదేవిధంగా బీపీఎల్ ఫ్యామిలీస్కే కాదు, అబౌట్ 40% పాపులేషన్కి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద కవర్ చేయడం జరుగుతుంది. ఫినాన్షియల్ సపోర్ట్ అనేటటువంటిది రాష్ట్రీయ ఆరోగ్య నిధి అనే దాని కింద ఈ ఫండ్ 20 లక్షలన్నామా ఇది వస్తుంది. ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది ఇన్సూరెన్స్ స్కీమ్. దాని కింద రెగ్యులర్ ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలని పర్ ఫ్యామిలీకి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్, ఒక నేషనల్ కన్సార్టియం అనేది తీసుకొని వచ్చి ఇండిజినస్గా రీసెర్చ్ చేపట్టాలి. లోకల్గా మెడిసిన్స్ వాటిని తక్కువ కాస్ట్కే ప్రొవైడ్ చేయాలి. హై కాస్ట్ అవుతుంది ఇప్పుడు రేర్ డిసీజ్కి ట్రీట్మెంట్కి, దాన్ని తగ్గించాలి. నేషనల్ హాస్పిటల్ బేస్డ్ రిజిస్ట్రీ, అసలు ఎంతమంది ఏ రేర్ డిసీజెస్తో సఫర్ అవుతున్నారో ముందు అది తెలియాలి కదా. దానికి సంబంధించి R&D ప్రమోట్ చేయాలంటే ఆ డేటాబేస్ కావాలి. సో ఆ డేటాబేస్ రిజిస్ట్రీ ఒకటి క్రియేట్ చేయడము, అదేవిధంగా ముందుగానే స్క్రీన్ చేసి ఎర్లీ ప్రివెన్షన్, ఎర్లీ స్క్రీనింగ్ చేపట్టడం. దానికోసం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్, నిదన్ కేంద్రాస్, వీటన్నిటిని సెటప్ చేయడం. 8 హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్గా డిక్లేర్ చేసి వాటిలో ఈ రేర్ డిసీజెస్కి సంబంధించినటువంటి హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాటన్నిటినీ తీసుకొని రావడము. ఈ 8 ఎక్సలెన్స్ సెంటర్స్లో వన్ టైం వాటన్నిటికీ ఒక్కొక్క హెల్త్ కేర్ సెంటర్కి, అంటే ఎయిమ్స్ ఇలాంటి సంస్థలు 5 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ సపోర్ట్ని, డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ని వాటన్నిటిని అప్గ్రేడ్ చేసుకునేందుకు కల్పించడము. అదేవిధంగా క్రౌడ్ ఫండింగ్ ద్వారా కార్పొరేట్స్, ఇండివిజువల్స్ ఈ రేర్ డిసీజ్ ట్రీట్మెంట్కి కాంట్రిబ్యూషన్స్ చేసేలాగా ఈ పాలసీ చెప్పడము. అదేవిధంగా ఫండ్స్ వీటి ద్వారా ఏవైతే కలెక్ట్ చేస్తాయో వాటిలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేవి ట్రీట్మెంట్కి మరియు రీసెర్చ్కి వీటన్నిటికీ వాడడం కోసం క్రౌడ్ ఫండింగ్ చేపడతామన్నారు. ఇవన్నీ కూడా నేషనల్ పాలసీ ఆన్ రేర్ డిసీజెస్కి సంబంధించినవి. కానీ ఆ 20 lakhs వన్ టైం గ్రాంట్ సరిపోతుందా? మరి ఎంతవరకు ఈ మెడిసిన్స్ని డెవలప్ చేస్తారు? ఇలాంటివన్నీ కూడా ఇక్కడ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇష్యూ, కన్సంప్షన్ ఆఫ్ నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్. వీటికి సంబంధించి మనకి సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో కానీ వీటన్నిటిలో ఈ నార్కోటిక్స్, డ్రగ్స్కి సంబంధించిన ఇష్యూస్ ఈ లాస్ట్ 1 yearలో చాలా వచ్చాయండి.
ఆ సందర్భంలో వాటన్నిటినీ డీల్ చేసేటటువంటి ఒక ఇంపార్టెంట్ యాక్ట్ ఒకటి ఉంది. దాని గురించి మనం తెలుసుకోవాలి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టము అని అంటాం. 1985 ఇండియా అనేటటువంటిది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ నార్కోటిక్స్ డ్రగ్స్ అనేటటువంటి దాంట్లో మెంబర్. అదేవిధంగా కన్వెన్షన్ ఆన్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్, కన్వెన్షన్ ఆన్ ఇల్లిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్, వీటన్నిటిలోనూ మెంబర్. సో వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేసేందుకే ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ లెజిస్లేటివ్ సెటప్ని తీసుకొని వస్తుంది. దీంట్లో ఈ నార్కోటిక్స్కి సంబంధించిన డ్రగ్స్ని స్ట్రింజెంట్గా రెగ్యులేట్ చేసే చర్యలు చేపడుతుందన్నమాట. ఏదైతే ప్రాపర్టీ అనేది నార్కోటిక్ డ్రగ్స్ని వీటిని ఇల్లిసిట్గా ట్రాఫిక్ చేయడం ద్వారా వచ్చిందో దాన్ని సీజ్ చేయొచ్చు. అదేవిధంగా రిపీటెడ్ అఫెండర్స్కి డెత్ పెనాల్టీ కూడా ఈ నార్కోటిక్ ట్రస్ట్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం కింద విధించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇష్యూ, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ఇండియాకి 180 దేశాల్లో 142వ ర్యాంక్ వచ్చింది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో. దీన్ని ఇంటర్నేషనల్ జర్నలిజం ఫర్ నాన్ ప్రాఫిట్ బాడీ అయినటువంటి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అంటారు, ఇది రిలీజ్ చేస్తుంది. అసలు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్కి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి? ఆర్టికల్ 19(1)A అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది అబ్సల్యూట్ రైట్ కాదు. 19(2) కింద రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్. సీడ్ ఫండ్ అంటే ఇనీషియల్ ఫండింగ్ అని. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనేది స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అనేది లాంచ్ చేసింది. దీని కింద స్టార్టప్స్కి వాళ్ళ యొక్క కాన్సెప్ట్ చెప్పినందుకు, ప్రోటోటైప్ డెవలప్మెంట్కి, ప్రోడక్ట్ని ట్రయల్ చేసుకునే దానికి, మార్కెట్ ఎంట్రీకి, వీటి కోసం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కల్పిస్తుంది. ఫైనాన్షియల్ ఫెసిలిటేషన్ని ఈజీ చేస్తుంది. ఓన్లీ రెగ్యులేట్ చేయడమే కాదు, ఫినాన్సెస్ కూడా. దానికోసం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండింగ్ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. 3600 స్టార్టప్స్ని 300 ఇంక్యుబేటర్స్లో ఉన్నాయి. వాటన్నిటినీ ఎంకరేజ్ చేయడం కోసం ప్రారంభ్ అనేటటువంటి సమ్మిట్ రీసెంట్గా జరిగింది. దాంట్లో దీన్ని అనౌన్స్ చేశారు. దీంట్లో ఎవరెవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ ఫండింగ్కి సంబంధించి? సోషల్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్న స్టార్టప్స్, వేస్ట్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ ఇంక్లూజన్, ఎడ్యుకేషన్, బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, వీటిలో ఎవరైతే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళకి ఈ ఫండ్ కింద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒక ఎక్స్పర్ట్ అడ్వైజరీ కమిటీ అనేటటువంటిది డిపిఐఐటి ద్వారా తీసుకొని వచ్చి దాని ప్రకారం మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. దాని పేరు నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కమిటీ. నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కమిటీ అంటాము. ఇది రికమెండేషన్స్ ఇవి చేస్తుంది. నెక్స్ట్ ఇష్యూ, నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్. ఇందాకే మనం చదివామా స్టార్టప్ ఫండ్ గురించి? దానికి సంబంధించి చూడండి. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనేది నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ యొక్క ఫస్ట్ మీటింగ్కి చైర్ చేయడం జరిగింది. ఈ నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ అనే దాని కింద తీసుకొచ్చాం. దేనికోసం? గవర్నమెంట్కి సంబంధించి స్టార్టప్ ఎకో సిస్టమ్ని స్ట్రాంగ్గా చేయాలి, దానిలో ఇన్నోవేషన్ పెంచాలి, ఎకానమీలో దాని యొక్క షేర్ని పెంచాలి. అందుకోసం అడ్వైజెస్ ఇచ్చేందుకోసం ఈ నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ తీసుకొచ్చారు. దానికి చైర్మన్గా మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఉంటారు. మెంబర్స్గా సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. కొన్ని మినిస్ట్రీస్, సక్సెస్ఫుల్ స్టార్టప్స్కి సంబంధించిన వాళ్ళు దీంట్లో మెంబర్స్గా ఉంటారు. మరి దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఏమేం చేయాలి? ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయాలంటే సిటిజన్స్, స్టూడెంట్స్లో ఈ స్టార్టప్స్ రావాలి కాబట్టి ఇన్నోవేషన్ అన్ని సెక్టార్స్లో పెంచాలి. సెమీ అర్బన్, రూరల్ అన్ని ఏరియాస్లోనూ క్రియేటివ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే వాటిని ఎలా ఇంక్యుబేట్ చేయాలి? ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటన్నిటిని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి? ఇవన్నీ కూడా నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ మనకు చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఇష్యూ, ఈ సంతా ప్లాట్ఫామ్. సంతా అంటామో మనం, అది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనేది ఈ సంతా ఎలక్ట్రానిక్ సొల్యూషన్ ఫర్ ఆగ్మెంటింగ్ ఫార్మర్స్ ట్రేడ్ ఇన్ ఆక్వాకల్చర్. ఆక్వా అంటే చేపలకు సంబంధించి. ఈ సంతా అనేది ఆక్వా ఫార్మర్స్ని, ఎక్స్పోర్టర్స్ని కనెక్ట్ చేసే ఒక ప్లాట్ఫాము. ఆక్వా మరి మార్కెట్ ప్లేస్ అనమాట. ఆక్వా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్కమ్ పెంచుతుంది. సెల్ఫ్ రిలయన్స్ పెంచేందుకోసం నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఆక్వాకల్చర్ అనేటటువంటిది మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉంది. దీని ప్రకారం ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఆక్వా ప్రోడక్ట్స్ వాటన్నిటికీ సంబంధించి ఇప్పుడు మనకి ఈ నామ్ అనేది ఎలాగైతే ఫుడ్ గ్రెయిన్స్కి వాటికి ఉంది, ఈ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్స్ అని,
అలాంటి సిమిలర్గా ఈ సంత అనేటటువంటిది మెరైన్ ప్రోడక్ట్స్కి సంబంధించింది. ఎక్స్పోర్టర్స్ ఆక్వా ఫార్మర్స్ని కనెక్ట్ చేసే ప్లాట్ఫామ్. అందుకే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. నెక్స్ట్ ఇష్యూ ఈట్ స్మార్ట్ ఛాలెంజ్. రీసెంట్గా అర్బన్ అఫైర్స్ అనేది ఈట్ స్మార్ట్ ఛాలెంజ్ అనేది ట్రాన్స్పోర్ట్ ఫర్ ఆల్ ఛాలెంజ్ అని 2 లాంచ్ చేసింది. ఈట్ స్మార్ట్ ఛాలెంజ్ అంటే ఏంటంటే స్మార్ట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో హెల్తీ, సేఫ్, సస్టైనబుల్ ఫుడ్ ఎన్విరాన్మెంట్ని కల్పించాలి. అంటే ఓవరాల్గా ఇప్పుడు మనకి బండ్లు, షాప్స్ ఇవన్నీ ఉంటాయా, అక్కడ ఫుడ్ హైజీన్ అవన్నీ మెయింటైన్ చేయాలి. దానికోసం అన్ని స్మార్ట్ సిటీస్, క్యాపిటల్ సిటీస్ వీటన్నిటిలోనూ 5 లక్షల పైన ఉన్న వాటిలో కాంపిటీషన్ అనమాట. సో ఆయా సిటీస్ వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది వీటి యొక్క ఏ సిటీస్లో అయితే ఈ ఈ ఈటరీ ప్లేసెస్ వీటన్నిటిలో శానిటేషన్, హైజీన్ అవన్నీ మెయింటైన్ చేస్తాయో వాటికి అవార్డ్స్ అవి అందిస్తారు. దాన్నే ఈట్ స్మార్ట్ సిటీస్ ఛాలెంజ్ అని పేరు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. రీసెంట్గా 13 రాష్ట్రాలు అనేవి ఫుడ్ గ్రెయిన్స్ని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టాయి. ఈ స్కీమ్ అనేది ఇంకొక 2 నెలలకు పొడిగించడం జరిగింది. అసలు ఏంటిది, మనకి లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చిన సందర్భంలో, కోవిడ్ కేసెస్ ఎక్కువగా ఉన్న సందర్భంలో ఇనీషియల్గా 3 నెలలకి గవర్నమెంట్ అనేటటువంటిది అనౌన్స్ చేసింది ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ఇస్తాము అని. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అన్న దాంట్లో కాంప్రహెన్సివ్ ప్యాకేజ్, దాంట్లో అన్న యోజన అనేది ఒకటి అనమాట, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద. దీన్ని నవంబర్ 1 3 నెలలకు అన్నారు లాక్డౌన్ టైంలో, మళ్ళీ 3 నెలలకు ఎక్స్టెండ్ చేశారు, మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేశారు. ఎందుకని, సెకండ్ వేవ్ టైంలో. దీని సందర్భంలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం కింద ఇస్తున్నటువంటి ఏవైతే రేషన్స్ ఉన్నాయో వాటికి అడిషనల్గా 5 కేజీల ఫుడ్ గ్రెయిన్స్ అనేటటువంటివి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ పీడిఎస్ కింద ఇచ్చే వాటి కంటే ఎక్స్ట్రాగా ఇంకో 5 కేజీస్ ఇవ్వడం అనమాట. సో దీంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ 1 కేజీ పల్సెస్ని కూడా దీని కింద ఇవ్వడం జరిగింది. ఈ రెండింటినీ కూడా సెంట్రల్ గవర్నమెంటే అండి. మామూలు పీడిఎస్లో సెంటర్ స్టేట్స్ 2 కలిపి మనీ కాంట్రిబ్యూట్ చేసుకోవాలి. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఏవైతే ఎక్స్ట్రా ఫుడ్ గ్రెయిన్స్, పల్సెస్ ఇస్తున్నారో దీనికి ఓన్లీ సెంటర్ మాత్రమే మనీని కాంట్రిబ్యూట్ చేస్తుంది. నెక్స్ట్ ఇష్యూ రూరల్ హెల్త్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ 2020-21. రూరల్ హెల్త్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ అనేది రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రిలీజ్ చేసింది. యాన్యువల్గా దీన్ని రిలీజ్ చేస్తుంటుందండి. దీంట్లో రూరల్, అర్బన్, ట్రైబల్, సో వీటన్నిటిలోనూ ఏ విధంగా అసలు రీసోర్స్ ఉన్నాయి ఏంటి అని. సో లాస్ట్ ఇయర్స్లో నంబర్ ఆఫ్ సెంటర్స్ అనేవి 3 టైర్స్లో అన్ని లెవెల్స్లోనూ పెరుగుతూ వచ్చాయి. కానీ హెల్త్ కేర్ సిస్టంలో ఓవర్ బర్డన్ పెరిగింది. డాక్టర్స్ షార్టేజ్ అనేది 75% వరకు ఉంది. ఓవరాల్గా హెల్త్ వర్కర్స్ యొక్క షార్టేజ్ అనేది ప్రైమరీ, సబ్ ప్రైమరీ సెంటర్స్లో ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే దీని మీనింగ్ ఏంటి, వీటన్నిటిలోనూ ఈ హెల్త్ కేర్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవాలి అని, అంతేనా అండి? నెక్స్ట్ ఇష్యూ స్వామిత్వ స్కీమ్. రీసెంట్గా మన యొక్క ప్రైమ్ మినిస్టర్ స్వామిత్వ అనేటటువంటి దాని కింద ఈ ప్రాపర్టీ కార్డ్స్ అనేటటువంటి వాటిని లాంచ్ చేశారు. స్వామిత్వ అంటే ఏంటి, లాస్ట్ ఇయర్ మనకి పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా స్వామిత్వ అనేటటువంటి స్కీమ్ని లాంచ్ చేశారు. దాని కింద డ్రోన్స్ని వీటిని ఉపయోగించి ల్యాండ్ సర్వే చేపట్టి దాని ప్రకారం ప్రాపర్టీ కార్డ్స్ని ఇస్తామన్నారు. లాస్ట్ ఇయర్ దీన్ని లాంచ్ చేశారు 2020లో. ఇప్పుడు ప్రాపర్టీ కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. దీని కింద ప్రాపర్టీ వ్యాలిడేషన్ చేసి, డ్రోన్ సర్వే వీటన్నిటి ద్వారా ప్రాపర్టీ వ్యాలిడేషన్ చేసి మనకి కంక్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్ అనేది కల్పించడం కోసం అనమాట ప్రాపర్టీ కార్డ్స్ని ఇష్యూ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ అనేటటువంటిది నోడల్ ఏజెన్సీ, స్టేట్ మినిస్ట్రీస్, స్టేట్ ల్యాండ్ రికార్డ్ డిపార్ట్మెంట్స్, సర్వే ఆఫ్ ఇండియా టెక్నాలజీ పార్ట్నర్, వీటన్నిటితో కలిసి దీన్ని తీసుకొని వస్తారు. ఎవరి ల్యాండ్ ఐడెంటిఫై చేయడము, వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ రైట్స్ని ఇష్యూ చేయడం, దానికోసం వచ్చిందే ఈ స్వామిత్వ స్కీము. ఇది రూరల్ ఏరియాస్లో అండి, అన్ని ఏరియాస్ కాదు, మొత్తం ఇండియా మొత్తం కాదు, రూరల్ ఏరియాస్లో ల్యాండ్ టైటిల్స్ని రెగ్యులరైజ్ చేయడం కోసం ఇది తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇష్యూ కాపీ రైట్స్ అమెండ్మెంట్ చట్టము. దీని కింద కాపీ రైట్స్ అమెండ్మెంట్ రూల్స్ అనే వాటిని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనేది తీసుకొని రావడం జరిగింది, నోటిఫై చేయడం జరిగింది. సో మనకి ఫస్ట్ ఇక్కడ కాపీరైట్ అంటే ఏంటి, ఇది ఒక టైప్ ఆఫ్ ఐపీఆర్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్. ఇది ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకి ఎక్స్క్లూజివ్ రైట్ని ఇస్తుంది. వాళ్ళ యొక్క క్రియేటివ్ వర్క్ సంబంధించిన కాపీస్ ఓన్లీ వాళ్ళు మాత్రమే చేయగలరు.
జనరల్గా ఎడ్యుకేషన్, ఆర్టిస్టిక్, లిటరరీ వర్క్స్కి సంబంధించి లేదా మ్యూజిక్, మూవీస్ ఇలాంటివి ఉంటాయా, వీటన్నిటికీ సంబంధించి కాపీరైట్ హక్కు అనేటటువంటిది ఉంటుంది. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ప్రకారం కాపీరైట్స్ అనేవి రెండు రకాలు. ఒకటి కాపీరైట్స్ మీద రెండు రకాల హక్కులు ఉంటాయి. ఒకటి ఎకనామిక్ రైట్స్, రెండవది మోరల్ రైట్స్. ఎకనామిక్ రైట్స్ అంటే ఏంటి? ఎవరన్నా వాళ్ళ యొక్క వర్క్ని అమ్ముకోవాలి, వాళ్ళ యొక్క వర్క్ని కొనుగోలు చేసుకోవాలంటే అమ్ముకోవచ్చు. మోరల్ రైట్స్ అంటే సో వాళ్ళ యొక్క వర్క్కి వాళ్ళ యొక్క నేమ్ ఉండాలి, మోరల్గా వాళ్ళే రెస్పాన్సిబుల్ కాబట్టి రెండు రకాల రైట్స్ కల్పిస్తారు. మరి రీసెంట్గా ఈ కాపీరైట్ చట్టం అనేటటువంటి దానికి సంబంధించి అమెండ్మెంట్ రూల్స్ ఏమేమి తీసుకొచ్చారు? కాపీరైట్ సొసైటీస్ అనేటటువంటిది యాన్యువల్గా ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ని పబ్లిష్ చేయడము. ఈ అమెండ్మెంట్స్ అనేవి కాపీరైట్ రూల్స్ అనేటటువంటివి ఫినాన్స్ చట్టంలో చెప్పినట్టుగా కాపీరైట్ బోర్డు, అపలేట్ బోర్డు వీటిని మర్జ్ చేశారు. దాన్ని నోటిఫై చేయడము, రిజిస్ట్రేషన్ అనేటటువంటి వాటికి సంబంధించి రూల్స్, రిక్వైర్మెంట్స్ చాలా కాంప్లెక్స్ ఉండేవి, వాటిని సింప్లిఫై చేయడము. ఒకవేళ ఎవరన్నా అప్లై చేసుకుంటే దానికి 180 డేస్, సో 180 డేస్ లోపల మనము గవర్నమెంట్ అనేది దానికి రెస్పాండ్ అవ్వాలి. ఇవన్నీ మనకి కాపీరైట్స్, ఐపీఆర్ రైట్స్ వీటన్నిటినీ కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉండేటటువంటి డిపిఐఐటి అనేటటువంటి చూసుకుంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోటింగ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కింద ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి డీల్ చేయబడుతుంది. అంటే అప్లికేషన్ చేసుకొని ఎన్ని రోజులైనా వెయిట్ చేయడం కాదు, ఒక ఫిక్స్డ్ టైంలో రిజాల్వ్ చేయాలి. ఈ విధంగా అన్నమాట. మరి మన లాస్ట్ ఇష్యూ E9 కంట్రీస్ ఆన్ E9 ఇనిషియేటివ్ అంటున్నాం. మరి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రీసెంట్గా E9 కంట్రీస్ ఆన్ E9 ఇనిషియేటివ్ అనే దాన్ని తీసుకొచ్చారు. సింపుల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4ని అచీవ్ చేయాలి. అందరికీ ఎడ్యుకేషన్ అవైలబుల్గా క్వాలిటీతో ఉండాలి. సో ఆ కంటెక్స్లో డిజిటల్ ఎడ్యుకేషన్ని స్కేలప్ చేయాలి. దానికోసం SDG 4 అనే దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు 9 దేశాలతో ఏర్పాటు చేసినటువంటి గ్రూపింగ్ అన్నమాట. E9 మీటింగ్ అనేది 3 ఫేజ్డ్ ప్రాసెస్. డిజిటల్ లెర్నింగ్ ఎలా పెంచాలి, డిజిటల్ స్కిల్ ఎలా పెంచాలి, మార్జినలైజ్డ్ చిల్డ్రన్ అండ్ యూత్ని ఈ కంటెక్స్లో ఎలా టార్గెట్ చేయాలి, ఈ మూడింటిని డీల్ చేస్తూ E9 అనే ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. దాంట్లో SDG 4 ర్యాపిడ్గా ఎడ్యుకేషన్ని పెంచాలి అన్న దానికోసం. సో ఈ 2020 గ్లోబల్ ఎడ్యుకేషన్ మీటింగ్ అనేది జరిగింది. దాంట్లో E9 కంట్రీస్, E9 ఇనిషియేటివ్ అనేది టీచర్స్ని సపోర్ట్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్లో సపోర్ట్ పెట్టాలి, డిజిటల్ డివైడ్ని తగ్గించాలి. E9 కంట్రీస్కి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ద్వారా ఇది తీసుకొని రావడం అనమాట. బ్రెజిల్, బంగ్లాదేశ్, చైనా, ఈజిప్ట్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, నైజీరియా, పాకిస్తాన్. సో ఇవన్నీ కూడా E9 ఇనిషియేటివ్ అనే దాంట్లో భాగంగా ఉన్నాయి. ఇవి మన పార్ట్ 2కి సంబంధించిన ఇష్యూస్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.